బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. శ్రీమద్ భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగంలో మనం నిన్న 13 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అర్జునుడు అడుగుతారు, ఒకసారి కర్మయోగము, ఒకసారి కర్మయోగాచరణము, ఒకసారి కర్మ సన్యాసము, ఈ రెండిటి గురించి చెప్తున్నాం. ఇందులో దేనిని ఆచరించాలి, దేనిని ఆచరించాలి నాకు చెప్పండి, దాన్నే ఆచరిస్తాను. ఏది బెటర్, ఏది నాకు బెటర్, నా పరిస్థితి తెలుసు కాబట్టి ఏది నాకు బెటర్ అది సూచించండి, దాన్ని నేను పాటిస్తాను అని అర్జునుడు అడుగుతారు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండు వేరు వేరు అని తలుచుకోవడం, వేరువేరుగా భావించేవాడు మూర్ఖుడే. ఎందుకంటే కర్మయోగాచరణ అవ్వకంట కర్మ సన్యాసం అనేది ప్రాప్తించదు. కర్మ సన్యాసి అవ్వాలి అంటే కర్మయోగాచరణ తప్పదు. కర్మాచరణని నిష్కామ కర్మాచరణ అంటే ప్రాయశ్చిత్తంగా భావించి కర్మని ఆచరిస్తూ ఉండగా 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 కర్మని జ్ఞానంగా మార్చడం అనేది అలవాటు అవుతుంది. అంటే మన మన చేతల నుంచి, మన చేష్టల నుంచి, మన ఆచరణ నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, సత్యం తెలుసుకోవచ్చు, జ్ఞానం తెలుసుకోవచ్చు. ఇలా జ్ఞానంగా మార్చగా దాన్ని న్యాసించడం. దేన్ని? మన కర్మాచరణలోన సరికాని వాటిని న్యాసించడం. రకరకాల సరికాని భావోద్వేగాలు, కోపాలు, ద్వేషాలు, ఇవి అవి అన్ని న్యాసిస్తూ ఏది అవసరమో దాన్ని మాత్రమే పట్టుకుంటూ, ఏది అవసరం లేదు అనేది తెలుసుకుంటూ, నా ప్రణాళిక వరకు నేను ఉంటున్నానా, నా ప్రాయశ్చిత్తం వరకు నేను ఉంటున్నానా, ఇతరుల విషయంలో కూడా వేళ్లు పెడుతున్నానా, ఏది ఎంత అంటే మన లిమిట్స్ తెలుసుకుని మనం ప్రవర్తించడం అనేది అలవాటయ్యి, మనది కానిది మనం ప్రవర్తించము, మనది అయినది మనం ప్రవర్తించక మానము. ఇలాంటి న్యాసం, ఇలాంటి సన్యాసం అనేది ఈ విధంగా అలవాటు అవుతుంది. అందుకని ఈ రెండు వేరు ఫలితములు ఇస్తాయి అనుకోవడం మన భ్రమ. రెండు ఒకటే. కర్మయోగి కాకుండా కర్మ సన్యాసి కాలేడు. పోనీ కర్మ సన్యాసి అయితే కర్మయోగి అవ్వక తప్పదు. అంటే జ్ఞానయోగాన్ని పట్టుకుంటే కర్మయోగాన్ని ఆచరిస్తావు, కర్మయోగాన్ని పట్టుకుంటే జ్ఞానయోగిగా మారుతావు. ఏది పట్టుకున్నా సరే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సహజంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా జ్ఞానం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం విషయాలు, ఇవన్నీ జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని విన్నాక ఇది 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 అవునా కాదా, నిజమా లేకపోతే ఏంటి అనేది ఎలాగ మనకి ప్రూవ్ అవుతుంది? మనకి దాని ప్రూఫ్ ఎలా దొరుకుతుంది? ఆచరణ ద్వారానే దొరుకుతుంది. సో అది ఇది వేరు కాదయ్యా. కర్మాచరణ చెయ్యగా జ్ఞానంగా మారుస్తాం. జ్ఞాన కర్మ సన్యాసం, జ్ఞానంగా మారుస్తూ కర్మల్ని న్యాసిస్తూ ఉంటాం. ఒక్కొక్క కర్మ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాం. ఒక్కొక్క లెక్కని సరిచేస్తూ ఉంటాం. లెక్కని ఎలా సరిచేయాలో అలా సరిచేస్తూ ఉంటాం. ఓకే, ఇలా సరిచేయగా లెక్కలు తయారు చేయకుండా, అంటే కొత్త కర్మల్లో మనల్ని మనం ఇరికించుకోకుండా పాత వాటి పట్ల పూర్తి అవగాహనతో, పరిపూర్ణమైన అవగాహనతో ఉంటూ పరిపూర్ణంగా దాన్ని చెయ్యడం అనేది అలవాటు అవుతుంది. 13వ శ్లోకంలో అదే కీలకమైన విషయం చూడండి. నిన్న 13వ శ్లోకం దగ్గర ఆపాం, మళ్ళీ అక్కడే మొదలు పెడదాం. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపక చేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచిదానంద ఘన పరమాత్మ స్వరూపమున సిద్ధుడై ఆనందమును అనుభవించును. అంతఃకరణమును అదుపులో నుంచుకొని, అంతఃకరణం అంటే మన అంతరంగంలోన అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకోవడం అంటే మనం ఒక పరిస్థితిలో ఉన్నాం, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నప్పుడు మనలో ఎమోషన్స్ తయారవుతాయి,
మనలో రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అది కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఏదైనా సరే రియాక్షన్స్ తయారవుతూ ఉంటాయి. కాపోతే ఆ ఎమోషన్‌ని రియాక్షన్‌గా మార్చి అవుట్‌పుట్ ఇవ్వకముందే అక్కడే కంట్రోల్ చేస్తాం. అంతరంగంలోనే కంట్రోల్ చేసి, ఈ ఎమోషన్ అంటే బయట పరిస్థితి నాలోన ఇలాంటి ఎమోషన్‌ని ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఈ ఈ ఈ భావోద్వేగం నాలో ఎందుకు తయారవుతుంది అనేది ఆపుతాడు. అది ఇన్‌పుట్టు, అవుట్‌పుట్‌గా మారే లోపల అంతరంగంలోని దాని విశ్లేషణ వరకు తీసుకెళ్తాం. భావనని అది అది మనలో కలిగించిన భావోద్వేగాన్ని పరీక్షిస్తాం. పరీక్షించి అంతఃకరణమును అదుపులోనుంచుకొని, సాంఖ్యయోగాన్ని ఆచరించు పురుషుడు. సాంఖ్యయోగం దాని వెనక ఏ జ్ఞానం దాగుంది? ఈ భావోద్వేగం నాలో కలిగింది అంటే, నేను ఈ భావోద్వేగం నుంచి ఏం నేర్చుకోవాలి? అది ఎదుటివాడు వాడి పరిస్థితిలో వాడు సహజంగానే ఉన్నాడు. వాడికి తగ్గట్టే వాడున్నాడు. కానీ నాకెందుకు ఎమోషనొస్తుంది? అని ఆలోచించి, ఈ ఎమోషన్ వెనక కారణం ఏమై ఉంటది? పరమాత్మ నాకేంటో తేడాగా ఉందిక్కడ. నేనెందుకు ఇంత ఇరిటేట్ అవ్వాలి? లేదా నాకెందుకు కోపం రావాలి? నేనెందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వాలి? అని ఎప్పుడైతే ఈ వెతుకులాట వైపు వెళ్తామో ఔట్‌పుట్ ఇచ్చే ముందే, ఇన్‌పుట్ ఒచ్చింది. దాన్ని దాని ద్వారా ఒక ఎమోషన్ తయారయింది. ఆ ఎమోషన్‌ని అక్కడే ఆపి, దాన్ని విశ్లేషిస్తూ సాంఖ్యయోగము దాన్ని కూడా జ్ఞానంగా మారుస్తూ, దీని వెనకున్న జ్ఞానమేంటి? దీని నుంచి నేనేం నేర్చుకోలే అంటే కొన్ని సందర్భాల్లో ఇలా ఉంటాను, కొన్ని సందర్భాల్లో అలా ఉంటానంటే, బయట నేను మారాను గానీ, నా అంతరంగంలోనే ఇంకా మార్పు రాలా. ఇక్కడ మార్పు పెండింగుంది. ఇంకా ఈ కేస్ పెండింగుంది. ఈ ఆవేశం అనేది పెండింగుంది. ఈ అధికారం అనేది పెండింగుంది. ఈ మాట జారిపోవడం అనేది పెండింగుంది. ఎదుటివాడి మాట నాలో ఎంత ఆవేశాన్ని క్రియేట్ చేస్తుందంటే, ఇది ఇంకా పూర్తిగా నేను క్లియర్ చేయలేదు. అంటే జీవాత్మలోన, ఆత్మలోన ఇంకా పెండింగుంది అనేది తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆచరింపకయే, ఆచరింపజేయకయే. కొన్నిసార్లు మన లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. కొన్నిసార్లు ఎదుటివాడి కలల్ని, ఎదుటివాడి పరిస్థితి బట్టి కూడా నేర్చుకుంటాం కదా! ఎదుటివాడి జీవితాన్ని చూసే కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం గదా! అది మనం ఆచరించలేదు గదా! ఎదుటివాడికొచ్చిన కష్టం మనకి రాకపోవచ్చు. కానీ వాడి కష్టాన్ని చూసి అయ్యో! వీడికింత బాధొచ్చిందే, ఎందుకింత బాధొచ్చింది అని వాళ్ళకి కావాల్సిన సలహానో, సూచననో ఇచ్చి అమ్మ ధ్యానం జేసుకో, కర్మవిపాకం జేసుకో, కర్మ జూసుకో అని చెప్పాల్సింది చెప్తాం. ఇంత బాధొస్తే ఎలా విలవిల్లాడిపోతున్నారో పాపం. మనం ఇలాంటి కష్టం ఎవరికీ ఇవ్వగూడదు. ఇలాంటి బాధ ఎవరికొచ్చినా కూడా మనం వాళ్ళకి చేతనైనంత హెల్ప్ చేయాలి. నేనేమైనా ఇలాంటి బాధ ఎవరికైనా ఇచ్చానా అని మన జీవితంలోకి కర్మఫలం ఎంటర్ అవ్వలేదు. కానీ ఎదుటివాడి కష్టాన్ని కూడా చూసి, ఎదుటివాడి పరిస్థితిని చూసి నేనేమైనా ఇలాంటివి చేశానా అని చెకింగ్‌లోకి వెళ్లి చూసుకుంటామే. ఆచరింపజేయకయే. దాన్ని ఆచరించకుండా కూడా నేర్చుకోవచ్చు. విషయం మన జీవితంలోకొస్తేనే జ్ఞానంగా మార్చక్కర్లా. మన జీవితంలోకి వచ్చేదాన్ని జ్ఞానంగా మారుస్తూ చుట్టూ ఉన్నదాన్ని చూస్తూ కూడానా దాన్ని కూడా మనం జ్ఞానంగా మార్చొచ్చు. అలా కూడా చేస్తాడు. నాది లెర్నింగ్ నా జ్ఞానమే గావాల. జ్ఞానం కోసం పరితపిచ్చడం. నేను ఆచరించి పొందాలి. నేను ఆచరించకుండా కూడా పొందగలగాలి. నవద్వారములు శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి నవద్వారములు గల శరీరము అంటే భౌతిక శరీరము. ఈ భౌతిక శరీరం ద్వారా సమస్త కర్మలను మానసికంగా త్యజించి అంటే చేయాల్సిన వర్క్ చేస్తుంటాం. మనసులో దాని మీద ఎటువంటిది క్రియేట్ చేయము. ఇప్పుడు చూడండి ఒక బాధొచ్చింది, ఒక దుఃఖమొచ్చింది, ఒక సమస్యొచ్చింది, ఒక ఆలోచనొచ్చింది. సారేమంటారు 7 గంటలకు మించి ఆలోచించొద్దు. ఒక విషయం మీద అలాగే 7 అవర్స్ దాటి ఉండొద్దు. 7 అవర్స్ కంటిన్యూయస్‌గా అదే ఆలోచనలు ఉంటే అది ఆత్మలోకి అప్‌లోడ్ అయిపోతది. మన జీవాత్మలోకి అప్‌లోడ్ అయిపోతది. అందులోకి వెళ్ళిపోయాక దాన్ని మళ్ళీ క్లియర్ చేయడం కష్టం. అందుకని చెయ్యొద్దు అని చెప్తుంటారు. ఎందుకు? మనసులోకి మనసులోకి వెళ్ళి కంటిన్యూయస్‌గా ఉంది అంటే జీవాత్మలోకెళ్ళిపోద్ది. అందుకని మానసికంగా త్యజించి, ఈ శరీరం ద్వారా చేసే క్రియలు, కర్మలు, ఆచరణలు వీటన్నిటిని అంటే బయట నుంచొచ్చే ఎఫెక్ట్‌లు వాటన్నిటికి కార్యకారణ సంబంధాల్ని తెలుసుకొని, దాన్ని కూడా విశ్లేషించుకొని, దాన్ని ఎక్కడిదక్కడ ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం రిలీజ్ చేయడం. మానసికంగా కూడా త్యజించి, సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితంగా ఉండడం. ఎక్కడ? సచ్చిదానంద ఘన పరమాత్మ.
సత్యం వల్ల వచ్చే ఆనందాన్ని అందించే ఆ పరమాత్మ అంటే పరమాత్మ తత్వానికి కనెక్ట్ అయ్యి ఆ ఆ డేటా అక్కడి నుంచి ఆన్సర్ తెచ్చుకోవడం అనే ఈ విధానానికి కనెక్ట్ అయ్యి అందులో స్థితంగా ఉండేవాడు ఆనందమును అనుభవించును. వాడికి ఎప్పుడు ఆనందమే. కష్టం వచ్చినా కూడా వాడు ఆనందించగలడు. ఈ కష్టం నుంచి ఇంత పాఠం నేర్చుకున్నానా నేను? ఇంత పాఠం నా కోసం రెడీగా ఉందా? అయితే నేను నేర్చేసుకుంటాను. అని ఆ కష్టాన్ని కూడా లెర్నింగ్‌గా చూడగలుగుతాడు. అందుకే ఈ ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే పర్సన్ నాట్ ఇంపార్టెంట్. ఎవడన్నాడు? ఏం జే ఎవడు? ఏంటి? అనేది నాట్ ఇంపార్టెంట్. పరిస్థితి ఇంపార్టెంట్. ఆ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలి? ఆ మాటనేది అయినవాడు కావచ్చు, కానివాడు కావచ్చు, నేను శత్రువుగా భావించేవాడు కావచ్చు, నేను స్నేహితుడిగా భావించేవాడు కావచ్చు, ఆడెవ్వడైనా కావచ్చు. కానీ నేను వ్యక్తిని పట్టుకున్నానా? పరిస్థితిని పట్టుకున్నా. వ్యక్తిని పట్టుకున్నానా? మనసులోకి తీసుకుంటా. వీడిట్టాంటోడు అనే అభిప్రాయం తయారు చేసేస్తా. ఈ అభిప్రాయం అనే కళ్ళద్దాల్లోంచి వాడిని చూస్తా. ఇంకా రకరకాలుగా వీడిట్టాంటోడు కాబట్టి వాడిని ఏమైనా చేయొచ్చు, అలాగుండొచ్చు, ఇలాగుండొచ్చు. ఈ ఆవేశాలు లోపల తయారైపోతా ఉంటాయి. దానికి తగ్గట్టుగా రియాక్షన్ కూడా ఇచ్చేస్తుంటాం. అందుకే పర్సన్ ఎప్పుడు నాట్ ఇంపార్టెంట్. పరిస్థితి మాత్రమే పట్టుకోవాలి. ఆ పరిస్థితిలో ఎవడైనా అయ్యుండొచ్చు. అయినవాడైనా, కానివాడైనా ఎవడైనా అయ్యుండొచ్చు. పరమాత్మ వాడి ద్వారా, ఈ పరిస్థితి ద్వారా, ఆ పరిస్థితిలో ఉన్న పర్సన్స్ ద్వారా నాకేదో నేర్పించాలనుకుంటున్నారు. ఆ నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి? తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దాని మీద ఫోకస్ ఉంచుతాడు. అందుకే వాడు ఆనందంగా ఉంటాడు. అది చెప్పారు. అది చెప్పాక రాబోయే 4 శ్లోకాలు 14, 15, 16, 17లోన మనం అంటాం చూసారా? దేవుడు మనుషుల్ని ఆట బొమ్మలుగా తయారు చేసుకున్నాడు. ఆయన వాళ్ళ చేత వాళ్ళు అలాగా బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే వాళ్ళతో ఆడుకుంటాడు. వాళ్ళ ఆ ఆటని చూసి లీలా వినోదాన్ని పొందుతుంటాడు అని దైవానికి మనం చాలా బిరుదులు ఆపాదిస్తాం కదా! దానికి సమాధానమే ఈ 4 శ్లోకాలు. దైవం పాత్ర ఎంతవరకు ఉంది? భగవంతుడి పాత్ర ఎంతవరకు ఉంది? అనేది భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. అంటే మనం వినం గదా! వినాలనే అనుకుంటారు. ఎందుకంటే అర్జునుడు అడుగుతున్నాడు కాబట్టి కృష్ణుడు చెప్తున్నారు. వినడానికి రెడీగా ఉన్నప్పుడు జ్ఞానం ఎవ్వరి ద్వారానైనా అందించబడతది. అక్కడ కూడా జ్ఞానం అందరికీ అవైలబుల్. వాళ్ళకే అవైలబుల్, వీళ్ళకి అవైలబుల్ కాదని లేదు. మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. మన ఒక మాస్టర్‌కి మన గ్రూప్‌లోనే ఒక మాస్టర్‌కి ఒక ఇది వచ్చింది. నీ ఫోన్‌కి మేము మెసేజెస్ పంపిస్తున్నాం. నీ నీ పీస్ బాలేదు. ఫోన్‌లో ప్రాబ్లమ్ ఉంది. మేము పంపిస్తూనే ఉన్నాము. నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. ఫోన్‌లో ప్రాబ్లమ్ ఉంది అని ఒక డ్రీమ్‌లో చెప్పారు. అంటే మనం, మన ఆలోచనలు, మన డిస్టర్బెన్సెస్, మన భావోద్వేగాల వలన మనం అందుకోలేకపోతున్నామే గానీ, దైవం నిరంతరం జ్ఞానాన్ని అందిస్తుంది, సందేశాలు అందిస్తుంది, సత్యాన్ని తెలియజేస్తుంది. దైవం చేయాల్సిన పని దైవం ఎప్పుడూ చేస్తూనే ఉంది. మనం దానికి తగ్గట్టుగా ఉన్నామా లేదా అనేదే $1,000,000 క్వెషన్. ఈ 4 శ్లోకాల క్లారిటీ ఇస్తున్నారు. చూద్దాం. చూడండి 14 శ్లోకం. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని, వారి కర్మలను గాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. అక్కడేం చెప్పారు? సృజించడం జన్మల్ని నా నా యోగమాయ యొక్క సహాయంతో నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను అని చెప్పారు. అంటే ఏం నేర్చుకోలేదు. ధర్మాన్ని నేర్చుకోవడానికి, ధర్మాన్ని స్థాపన చేయడానికి, నాలో నేను స్థాపన చేయడానికి, సమాజంలో స్థాపన చేయడానికి మరలా మరలా జన్మలు తీసుకుంటూ ఉంటాము. ఈ జన్మ పరంపర ఎందుకయ్యా అంటే, మనలో చేసుకోవడానికే, ఎవరిలో వాళ్ళు ధర్మస్థాపన చేసుకోవడానికే ఈ ఏమంటాము జన్మలు తీసుకుంటున్నాం. సృజింప చేసుకుంటున్నాను అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు? సృజించట్లేదు అని చెప్తున్నారు. కావాల్సిన శరీరాన్ని, కావాల్సిన ప్రణాళిక తగ్గట్టుగా ఏం కావాలో, ఎటువంటి లెర్నింగ్ కావాలో, దానికి తగ్గట్టు పరిస్థితుల్ని, శరీరాన్ని, జీ ఏంటి ఫ్యామిలీని అన్నిటిని అరేంజ్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇంత అద్భుతమైన శరీరం అనేది ఇచ్చారు. దానిలో దానికి తగ్గట్టుగా గుణాలు ఏంటి ఈ శరీరం మళ్ళీ 7 శరీరాల యొక్క కలయిక. మళ్ళీ అన్నీ తయారు చేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని అంటే ఫలానాది చెయ్యాలి, చెందాలి అనే జిజ్ఞాసని గాని, ఆ ఉత్సాహాన్ని గాని, ఆ కోరికని గాని, కర్మలను గాని, మనం చేసే పనులని గాని, కర్మఫల సంయోగం గాని, మనం చేసే కర్మాచరణ, దాని యొక్క కర్మఫలం. ఈ రెండిటి యొక్క సంయోగం. ఈ 2 ఇంటర్‌లింక్డ్ కదా! విడదీయలేం.
కర్మని, కర్మఫలాన్ని మనం విడదీయలేము. ఇది సహజంగా జరిగిపోతది. ఏమిస్తే అది పొందుతాం. అవునా కదా? సో, ఈ రెండిటికి సంయోగాన్ని కూడా సృజించట్లేదు. నేను తయారు చేయట్లేదది. నేను సృజించట్లేదు. నేను సృష్టించట్లేదు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. అయితే ఎలా తయారవుతున్నాయి? ప్రకృతియే ప్రవర్తిల్లును. ఎవడి ప్రకృతి బట్టి వాడు ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ప్రకృతి అంటే మన గుణాలు, మన అంతర్గుణాలు, మన తత్వం, మన ఏమంటాం, మన అనుభవ జ్ఞానం, మన జిజ్ఞాసలు, మన కోరికలు, మన కర్మ లెక్కలు, ఇయన్నీ మన ప్రకృతి. పర్సన్ యొక్క ప్రకృతి. ఈ ప్రకృతి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నాకేమనిపిస్తుందో నేనది చేస్తున్నాను. నాకనిపించింది నేను చేస్తున్నాను గానీ, ఎవరో చెప్పింది నేను చేస్తున్నానా? అంటే ఆ అనిపించడం కర్తృత్వం, చెయ్యడం కర్మ, దాని ఫలితం కర్మఫలం. ఇవేవి నేను సృజించట్లా. మీ అంతట మీరు సృజించుకుంటున్నారు. మీరు సృజించిన దానికి నన్ను ఆపాదించకండి. అది కూడా మనుషులు ఎలాగ సృజించుకుంటున్న దేని ఆధారంగా? ప్రకృతి ఆధారంగా ప్రవర్తిల్లును. చూడండి. ఈ అన్నింటిలోనూ ప్రకృతియే ప్రవర్తిల్లును. మన ప్రకృతే. మన ప్రకృతి ఆధారంగానే మనం ప్రవర్తిస్తున్నాం. మన గుణాల ఆధారంగా మనం ప్రవర్తిస్తున్నాం. మన ఇష్టాల ఆధారంగా మనం ప్రవర్తిస్తున్నాం. మన కోరికల ఆధారంగా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు భగవద్గీత చెప్పాలనేది నా కోరిక. నా కోరికకి అనుగుణంగానే నేను ప్లాన్ చేసుకున్నా. దానికి తగ్గట్టుగానే ఇయన్నీ చేశా. ఇప్పుడు ఇక్కడ ఈ కర్తృత్వం ఎవరిది? ఈ జిజ్ఞాస ఎవరిది? ఈ ప్లానింగ్ ఎవరిది? ఈ ఇచ్ఛ, ఈ ఇష్టం ఎవరిది? నాదే గదా! ఆ ఇష్టానికి తగ్గట్టుగా నేను ఆచరణ, గీతా అధ్యయనం అనే ఆచరణ చేశాను కదా! కర్మాచరణ చేశాను గదా! దీని యొక్క ఫలితం ఏదైనా, ఏదిస్తే అది, ఏదైతే అది. ఎవరు అనుభవిస్తారు? నేనే కదా అనుభవిస్తాను. మరి ఇక్కడ పరమాత్మ యొక్క హ్యాండ్ ఎక్కడుంది? ఆయన సృజించారా? నేనే కదా సృజించుకున్నాను. ఈ ఆలోచన నాదే గదా! మనం థాట్ రిలీజ్ చేసేస్తాం. నేనేం చేయలేదు అంటాం. దేవుడిచ్చేసాడు అంటాం. దేవుడు రాసి పడేసాడు అంటాం. అదేమి కాదు. మన లెక్కలు బట్టి, మన కర్మల లెక్కలు బట్టి, మన గుణాల్ని బట్టి, మన ఇష్టాల్ని బట్టి, మన కోరికల్ని బట్టి మన కర్తృత్వము, కర్మఫలం ఉంటాయి అని క్లారిటీ ఇస్తూ ఇంకో మాట కూడా చెప్తున్నారు. సర్వవ్యాపి అయిన భగవంతుడు 15 శ్లోకం. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. నేను సృజించట్లేదు. అందులో నేను వాటాదారుణ్ణి కాను. భగవంతుడు చెప్తున్న మాట. భాగస్వామి కాడు. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో, ప్రాణుల యొక్క పుణ్యకర్మల్లో గాని, పాపకర్మల్లో గాని దేనికిని భాగస్వామి కాడు. అందులో ఆయనకి వాటాలు మనం ఏమంటాం, కొన్ని సినిమాల్లో చూపిస్తారు చూసారా? నువ్వు హెల్ప్ చేశావు. నేనింత దొంగతనం చేశాను. ఈ రూ. 100లో 20 నీది, 80 నాది. నీ వాటా నీది, నా వాటా నాది. ఇలాగా అంటే కామెడీగానే సీన్ ఉంటది. అంటే భగవంతుడికి వాటా మనమిస్తాం. కానీ ఆయనేమంటారు, నా భాగస్వామ్యం లేదు నాయనా. నువ్వు ఏది చేస్తే అది నీదే. ఇందులో నా వాటా ఏం లేదు. నేను భాగస్వామిని కాను. నాకు పార్ట్నర్‌షిప్ డీలు లేదు. ఓనర్‌షిప్పు లేదు. సృజించట్లేదు. భాగస్వామి కాదు. నేను ఓనరు గాదు, పార్ట్నరు గాదు. 2 నేను గాదు. చెప్తూ అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుండురు. అయితే మరి మరి మాకలాగ అనిపిస్తుంటదే. మాకలాగ అనిపిస్తుంటదే. ఎందుకు? అలాంటప్పుడు మాకీ కష్టాలొద్దు. మాకీ సమస్యలొద్దు. మేమెందుకు సృజించుకుంటున్నాం? నువ్వే కదా జన్మిచ్చి పంపించావు అని మనం అనొచ్చు. జన్మ తీసుకోకుండా కింది లోకాల్లోకి రాకుండా ఎన్నో ఆత్మలు అక్కడే ఉండిపోతాయి. మనం ప్రయత్నపూర్వకంగా నాకు అనుభవ జ్ఞానం కావాలి, నాకు దివ్య జ్ఞానం కావాలి, నాకు దివ్యత్వం కావాలి అని చెప్పి మనం ప్రయత్నపూర్వకంగా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకోవడానికి మనమొచ్చాం. ఇక్కడ రావడం వెనక కూడా మన ఇష్టమే తప్ప ఆయన ఫోర్స్ చేయలే. "నువ్వెళ్ళు, నువ్వు నేర్చుకో, నువ్వదవు, నువ్విదవు" అని చెప్పి పరమేశ్వరుడు, భగవంతుడు మనల్ని పంపలేదు. ఈ రావడం వెనక కూడా మన హస్తమే ఉంది. చూడండి, నేను పూజ చేశాను. నాకు ఇదొచ్చింది. నేను కోరుకున్నదొచ్చింది. నాకు కావాల్సింది నేను అందుకున్నాను అంటాం. దేవుడు నాకిచ్చాడు అంటాం.
అది కూడా మీ పుణ్యకర్మలో గాని, పాపకర్మలో గాని నేను భాగస్వామిని కాను, నేను సృజించట్లేదు. అంటే మనం ఏదైనా కోరుకుంటే మన పుణ్యకర్మల అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మనకు అందించబడతది. ఎవరు ఎవరికీ ఏమీ ఇవ్వలేరు. ఏదైనా, ఎవరైనా, ఎవరికైనా ఇవ్వగలిగింది, ఏ లెక్కాపత్రాలకి సంబంధం లేకుండా గూడా ఇవ్వగలిగింది ఏందయ్యా అంటే, జ్ఞానం మాత్రమే. వస్తు ప్రపంచాన్ని ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. గత జన్మల్లో సంపాదించిందని ఇప్పుడు మనం ఖర్చు పెడుతున్నాం. ఈ జన్మల్లో సంపాదించేది వచ్చే జన్మల్లో ఖర్చు పెడతాం. అందుకే ఇప్పుడు ఏదైనా మనం పొందాము, చేశామంటే పుణ్యకర్మ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. దానికి దైవం యొక్క హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళ పుణ్యకర్మల అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. పాపకర్మ కూడా ఎలాగైతే ఓపెన్ చేసుకొని తెచ్చుకుంటున్నామో, అలాగే పుణ్యకర్మ అకౌంట్ కూడా ఆ అకౌంట్ ఆధారంగానే మనకి అందించబడుతున్నాయి భోగాలు గాని, భాగ్యాలు గాని ఏమైనా. అందుకే సార్ ఏమంటారు, పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉండండి అంటారు. ఎందుకంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు కావాలి కాబట్టి, లేకపోతే తట్టుకోలేం కాబట్టి. అది కూడా ఆయన భాగస్వామి కాదు. అయితే దీనికి కారణం అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉంది. దాని అర్థం ఏంటి? జ్ఞానం ఉంది. జ్ఞానం ఎప్పుడూ ఉంది. సృష్టిలో జ్ఞానం ఎప్పుడూ ఉంది. ఏ ఒక్కరి సొత్తు కాదు. అది దేనితో కప్పబడి ఉంది? అజ్ఞానంతో కప్పబడి ఉంది. ఇప్పుడు మనకొకటి అనిపిస్తుంది. మనకొక కోరిక కలిగింది. ఏదో నేర్చాలి, లేదంటే ఏదో అవ్వాలి అని ఒక కోరిక కలిగింది. ఆ కోరిక పూర్తి కానంత వరకు ఆ కోరికలో ఉన్న మంచి, చెడు అంటే అది దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకునే ప్రాసెస్‌లో, ఆ కోరికని నెరవేర్చుకునే ప్రాసెస్‌లో ఏం జరుగుతాది? ఏ విధంగా ఉంటాది? ఎలా ఉంటాది? అనేది మనకేమైనా అవగాహన ఉంటదా? ఉండదు గదా! ఎలా చెప్పొచ్చంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్సే తీసుకుందాం. ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం. ఎక్కడికో ట్రిప్ వెళ్ళాలనుకున్నాం. కానీ అప్పుడు పరిస్థితి అనుకూలించదు. అనుకూలించకపోయినా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం. అప్పుడు దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చాలా తపన పడతాం. అంటే తాపత్రయపడతాం అన్నమాట. దానికోసం ఫైనాన్షియల్‌గా, దీని ఇవన్నీ తాపత్రయపడతాం. ఆ కోరికని నెరవేర్చుకోవడానికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా స్ట్రెచ్ అవుతాం. సాగుతాం మనుషులం. ఇంట్లో వాళ్ళని సాగదీస్తాం. మనం సాగుతాం. ఈ కోరిక పుట్టి అది పూర్తిగా నెరవేరే లోపల ఈ ప్రాసెస్‌లో ఈ కోరికని ఫుల్‌ఫిల్ చేసుకునే ప్రాసెస్‌లో నేను సరి అయినది చేశానా? సరికానిది చేశానా? దానివల్ల మంచి ఫలితం ఉందా? చెడ్డ ఫలితం ఉందా? పెయిన్ ఇచ్చానా? హ్యాపీనెస్ ఇచ్చానా? ఏంటి అనేది ఆహ్, 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 ఆ ప్రాసెస్‌లోనే కదా నాకు తెలిసేది. ఆ ప్రాసెస్ అది జరిగి అంతా అయినాక ఓహో! ఇంత బలవంతంగా చేస్తే ఇంత ఇబ్బందుంటదా? ఆర్థికంగా ఇంత చితికిపోతామా? ఈ విధంగా ఉంటదా? ఆ విధంగా ఉంటదా? అనేది మనకొక అనుభవం వస్తది. మన కోరిక ద్వారానే అందులో ఉన్న లోటుపాట్లు, మంచి చెడులు, కష్ట నష్టాలు, ఇష్ట కష్టాలు అన్నీ అర్థమవుతాయి. ఒక్కసారి అర్థమయిన తర్వాత ఈసారి ఇంత ఫోర్స్ చేయకూడదు. సరే అనుకుందాం. అయితే అయింది లేకపోతే లేదు. అనే ఒక వెసులుబాటు కూడా ఉంచుకుందాం. నెరవేరినా ఓకే. నెరవేరపోయినా ఓకే. అనేది ఆ తర్వాత కదా మనకు అర్థమయ్యేది. అర్థం కానంత వరకు అజ్ఞానం. అర్థమైనాక జ్ఞానం. సో, జ్ఞానము అజ్ఞానంచే కప్పబడి ఉంది. ఈ అజ్ఞానాన్ని అనుభవించే కొద్దే కదా ఈ జ్ఞానం బయటపడేది. అందుకే కోరికని నెరవేర్చుకోవడం తప్పు కాదు. కర్మాచరణ ఎప్పుడూ తప్పు కాదు. కర్మాచరణ చేస్తూ, చేస్తూ ఆ వచ్చే రిజల్ట్ దాని యొక్క ఆ కర్మాచరణ చేస్తున్నప్పుడు అది ఎటువంటి ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది? నేను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానో, ఆ పరిస్థితులు నాకు సుఖాన్నిచ్చాయా? ఆనందాన్నిచ్చాయా? సంతోషాన్నిచ్చాయా? బాధనిచ్చాయా? వేదననిచ్చాయా? ఎదుటివాడిని ఇబ్బంది పెట్టానా? నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్నాననేది గమనిస్తూ చెయ్యాల. కర్మాచరణ చేస్తూ గమనిక ఉండాల. ఎప్పుడైతే గమనిక ఉందో, ఈ అజ్ఞాన జనితమైన ఈ కోరిక జ్ఞానంగా మారిద్ది. అజ్ఞానం తొలగి ఓకే. ఈసారి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే ఇలా ఉంటది. దాని యొక్క ఫలితాన్ని మళ్ళీ నేను అనుభవించాల్సి ఉంటది. సో, ఈ జాగ్రత్త తీసుకుందాం అనే అవేర్‌నెస్
వస్తది. అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. అందుకే మోహంలో ఉంటాం. ఎందుకు? తెలీదు గదా! నెరవేర్చుకునే కొద్దీ, చేసే కొద్దీ, ఆచరించే కొద్దీ తెలుసుకుంటాం. తెలుసుకున్నాక చెయ్యం. ఇది సహజమయ్యా. ఇది సహజంగా ఇలానే జరుగుతుంటది. కాబట్టి దేన్ని తప్పు పట్టొద్దు. మనలో ఉద్భవించే కోరికను గాని, మనకు చెయ్యాలనిపించే ఆచరణ గాని, మన భావోద్వేగాల్ని గాని ఏమంటున్నారంటే తప్పు పట్టొద్దు. గమనించు. తెలుసుకో. తెలుసుకొని మార్చుకో. అంతే. అంతే తప్ప వాడి వల్ల, వీడి వల్ల, దేవుడి వల్ల, అల్లాల వల్ల, ఇల్లుల వల్ల అని చెప్పి దోషారోపణ, నిందారోపణ చేసే కొద్దీ ఇంకా ఇంకా మోహంలోకి వెళ్ళిపోతాం. ఆ క్లారిటీ ఇస్తున్నారు. ఇస్తూ 16 శ్లోకం. కానీ ఇదంతా చెప్పాక కానీ వారి అంటే ప్రాణులు అజ్ఞానము ఎలా తొలుగుతది? పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అంటే సృష్టిలో ఉన్నదంతా కూడా సత్యమే. పరమాత్మ తత్వజ్ఞానం. పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి. సరే ఇలా మోహంలోకి వెళ్ళిపోతుంటే ఇంకా ఎలా బయటపడేదంటే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యు. నీకెందుకు అనిపిస్తుంది ఇది? ఈ ఈ కోరిక ఎందుకొచ్చింది? ఇది చెయ్యాలని ఎందుకనిపించింది? ఈ ఈ ఇప్పుడు ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం చెయ్యాలనే కోరిక ఎందుకు పుట్టింది? ఏ కారణంగా జేస్తున్నావు? ఇన్ని సార్లు చేశావు. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఏంటి నీ సంకల్పం ఏంటి? ఏ సంకల్పం కారణంగా చేస్తున్నావు? సత్యం ఏంటి? అనేది అవగాహనలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తాం. అదే విధంగా పరమాత్మ తత్వజ్ఞానం ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకుంటామో ప్రతి దాని వెనుకున్న సత్యం యొక్క వెతుకులాటలో ఉంటూ ఎప్పుడైతే పరమాత్మతో కనెక్ట్ అయ్యి సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటామో మోహం తొలగిపోతుంది. ఏది కావాలి? ఏది వద్దు? కావాలంటే ఎందుకు కావాలి? వద్దంటే ఎందుకు వద్దు? పూర్తి అయిపోవడం వల్ల, లెర్నింగ్ అయిపోవడం వల్ల, నెరవేరిపోవడం వల్ల, నెరవేరకపోవడం వల్ల, విపరీతంగా ఉండడం వల్ల, నెరవేరినా కూడా తృప్తి లేకపోవడం వల్ల, దేని వల్ల అనేది తెలుస్తాది. అందుకే అజ్ఞానం తొలగాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి. ప్రతి దాని వెనుకున్న సత్యాన్ని వెతకాలి. సృష్టిలో ఉన్నదంతా కూడా సత్యమే. ఈ సత్యం అందరికీ అవైలబుల్. ధ్యానం చేసేవాడికే, కలలు చూసుకునేవాడికే, లేపోతే ఇంకోడికే వాడికే అవైలబుల్ అని లేదు. ధ్యానం చెయ్యని వాడు, కలలు అంటే ఈ ఆధ్యాత్మిక కలలు రాని వాడికి కూడా పరమాత్మ సందేశం ఇస్తారు. పరమాత్మ ఇచ్చే సందేశము, విశ్వం యొక్క సత్యము అందరికీ అవైలబుల్. మనం చూడడానికి ఇష్టపడుతున్నామా లేదా? మనం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదా? మన శ్రద్ధ దాని మీద ఉందా లేదా? ఇది మ్యాటర్స్. దిస్ మేక్స్ ద డిఫరెన్స్. అందుకే ఎప్పుడు కూడా భౌతికం కంట అభౌతికం మీద దృష్టి ఉండాలి. దీని వెనక కారణం ఏంటి? దీని వెనక కారణం ఏంటి? దీని వెనక కారణం ఏంటి? అని వెతుకులాట ఉండాలి. జగ్గే వాసుదేవరావు గారు ఒక మాట అంటారు. మనం ఏమంటాము సద్గురు అంటాం కదా! ఆయన వి ఇండియన్స్ ఆస్క్ ఎ లాట్ ఆఫ్ క్వెషన్స్ అంటారు ఆయన. ప్రశ్నించడం మా 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 భూమి మీదే ఉంది అన్నట్టుగా అంటారనమాట. ఎందుకంటే ప్రశ్న ద్వారానే మనం ప్రతి దాన్ని ప్రశ్నించే కొద్దే మనం సత్యానికి ఇంకా దగ్గరవుతాం. ఇంకా తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస, కుతూహలం పెరుగుతది. సత్యం తెలుసుకునే కొద్దీ భ్రమల ప్రపంచం నుంచి బయటపడతాం. మనకి మనం ఏర్పరచుకున్న భ్రమల్ని బ్రేక్ చేస్తాం. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె సూర్యప్రభ వలె దర్శింపజేయును. ఎప్పుడైతే సత్యం బోధపడిందో సూర్యు యొక్క ప్రకాశము ఎలాంటి చీకటినైనా ఎలాగైతే తీసేస్తాదో అదే విధంగా ఆ పరమాత్మ తత్వం సచ్చిదానంద ఘన పరమాత్మను సత్యం తెలియజేసే ఆ పరమాత్మ అంటే భగవంతుడు తో ఈ సృష్టికర్త, ఈ పరమాత్మ, పరమేశ్వరుడు సత్యమే ఆయనే సత్యము అనే అవగాహన అయినప్పుడు అంతకంట ఆనందాన్ని పొందుతాము. సూర్యుడు అలానే తెలుసుకున్నారు. మనకు చెప్పారు కదా! మొదట సూర్యుడికి చెప్పాను. తర్వాత ఆయన తన కొడుకైన వైవస్వత మనువుకి చెప్పారు. మనువు తన కొడుకైన ఇక్ష్వాకుకి చెప్పాడు. ఇలా చెప్పారు కదా! సూర్యుడు కూడా ఇలానే నేర్చుకున్నారు. మీరు కూడా ఇలానే నేర్చుకోండి. తెలుసుకోండి. సత్యం ఎప్పుడు కూడా మన దృష్టి, మన వెతుకులాట సత్యాన్ని తెలుసుకోవడం మీద ఉండాలి.
నాకు సంబంధించిన సత్యం. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఈరోజు ఈ పని చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నాను? నేను దైవాన్ని విశ్వసించమని గాని, దైవం మీద విశ్వాసాన్ని పెంచే విధంగా 4 మాటలు చెప్పడం గాని, ఇవన్నీ నేనెందుకు చేస్తున్నాను? నా కారణం నాకు తెలుసు. నేను ఎన్ని దుష్కర్మలు చేయకపోతే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాననేది నాకు తెలుసు. ప్రతి దాని వెనక కార్యకారణ సంబంధం ఉంది. ఆ సత్యాన్ని మనకి సంబంధించిన సత్యం పట్ల మనకి ఎరుక ఉండాలి. ఆ వెతుకులాట ఉండాలి. అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. ఎవరిని నిందించము. ఇది చెప్తూ తద్రూపమును అంటే ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని పొందిన మనోబుద్ధి గలవారై మనస్సులోన, బుద్ధిలోన సత్యం కోసమే వెతుకులాట, సత్యంనే తెలుసుకోవాలి. సత్యమే మనకి మార్గదర్శకత్వం అని మనసులోనూ, బుద్ధిలోనూ ఈ ఎరుకను పెట్టుకున్నవాడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావముతో స్థితులై నిరంతరము ఆ సత్యం యొక్క వెతుకులాటలో ఉంటూ ఏకత్వంలోకొస్తాం. తత్పరాయణులై పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందును. ఇలా ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనలో ఉన్న ప్రతి అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకుంటాము. జ్ఞానంగా మారుస్తూ 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 ఏకీభావ స్థితి. నేనెలాగైతే జ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకోవడానికి సత్యం యొక్క సహాయంతో, దైవం యొక్క సహాయంతో మార్చుకోవడానికి వచ్చానో, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలానే వచ్చారయ్యా అనే ఏకత్వం వస్తది. ఎవడిని నిందించము, ఎవడిని తప్పు పట్టము. నా పరిస్థితికి ఎవడో కారణం అనేది మారుతాది. న్యాసిస్తాం. దేన్ని న్యాసిస్తాం? పరనిందని న్యాసిస్తాం. సరికాని దాన్ని న్యాసిస్తాం. సరికాని కర్మాచరణని న్యాసిస్తాం. సరి అయినది నాకు ఏది అవసరమో, నా ప్రణాళిక ఎంతవరకు, నా లెర్నింగ్ వరకు నన్ను నేను పరిమితం చేసుకుంటూ, నన్ను నేను అలానే గైడ్ చేసుకుంటూ ఉంటా. ఈ విధంగా పునరావృత్తి రహితమైన పరమగతిని, మరలా మరలా రావాల్సిన అవసరం లేని పరమగతిని పొందుతారు. అంటే జన్మ పరంపర నుంచి బయటకు పడతారు అని చెప్తున్నారు. చెప్పాక 18, 19, 20, 21 ఈ మొత్తం ఈ 4 శ్లోకాల్లోన ఇందాకేం చెప్పారు మనకి? దైవ దూషణ అంటే దైవం ఏదో ఇలా చేస్తోంది అనే ఆ భ్రమని కూడా తొలగించేశారు. ఎవ్వరిని ఫోర్స్ చెయ్యట్లేదు ఇక్కడ. దైవం మనల్ని ఫోర్స్ చేయదు. నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు జన్మలు తీసుకోవాల్సిందే, నువ్వు డక్కా ముక్కీలు తినాల్సిందే, నువ్వు ఇబ్బంది పడాల్సిందే అని దైవమే ఫోర్స్ చేయట్లేదు. మన ఇష్ట ప్రకారం మనం జన్మ పరంపరలోకి వచ్చాం. మనం జ్ఞానవంతులము, దివ్య జ్ఞానవంతులము అవ్వాలనే తపనతో అన్ని అనుభవపూర్వకంగా ఈ సృష్టిని, ఈ సృష్టి రహస్యాల్ని, సృష్టి యొక్క తత్వాన్ని, దైవం యొక్క తత్వాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని, జ్ఞానం యొక్క తత్వాన్ని అన్నిటినీ డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో మనంతట మనం, మన సంకల్పంతో మనం బయటకొచ్చాం. సంకల్పం నీది, కర్తృత్వం నీది, కర్మ నీది, కర్మఫలం నీది. నేను సృజించలేదు. అది చెప్పారు. పరమాత్మ యొక్క పాత్ర ఎంతవరకు సీమితం, ఎంతవరకు పరిమితం అనేది తెలియజేస్తూ నెక్స్ట్ ఏం చెప్తారంటే ఇలాగ ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఎప్పుడైతే మన దృష్టి కేవలము పర్సన్ మీద కాకుండా పరిస్థితి మీద పెడుతూ ప్రతి పరిస్థితిని ప్రతి అజ్ఞానాన్ని మనలో ఉన్న మన అంతరంగ లోతుల్లో ఉన్న ప్రతి అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చగా మనం ఎలాగవుతామయ్యా అంటే ఏకత్వంలోకి వస్తాము. సమభావం అంటే ఏంటో అర్థం అవుతుంది అనేది ఈ 4 శ్లోకాలు చెప్తున్నారు. 18వ శ్లోకం. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి ఉండును. సమదృష్టి. మన దృష్టిలో భేదం ఉంది. చండాలుడు నీచమైన జన్మ, కుక్క జన్మ నీచమైన జన్మ, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉత్తమమైన జన్మ. ఇలాగ దోష దృష్టి ఉంది కదా. కానీ జ్ఞాని అయిన వాడు, పండితుడైన వాడు అలా భావించడు. వాడు ఆ జన్మలో ఏం నేర్చుకోవడానికి వచ్చాడో వాడు అది నేర్చుకుంటున్నాడు. వీడు ఈ జన్మలో ఏం నేర్చుకోవడానికి వచ్చాడో
వాడు అది నేర్చుకుంటున్నాడు. ఏ జన్మ అయినా కూడా లెర్నింగ్ కోసమే తప్ప ఇంతకు మించి ఏం లేదు. ఒక్కొక్క జన్మని, ఒక్కొక్క శరీరాన్ని, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రీతిగా చూడాల్సిన అవసరం లేదు. అంతా సమదృష్టి. ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కడు అనుభవం కోసమే జన్మ తీసుకుంటున్నాడు. వాడికి ఏ అనుభవం కావాలో ఆ అనుభవానికి తగ్గ జన్మ తెచ్చుకుంటున్నాడు. ఆ జన్మంతా కూడా ఆ అనుభవాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు మనలో రకరకాల బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవడానికి దానికి తగ్గ జన్మ తెచ్చుకుంటాం. మన సార్ చెప్తారు కదా! సిగ్గు, బిడియం, శరీరం, భావన, శరీర భావన విపరీతంగా ఉన్నవాడికి వాడు దిగంబర సన్యాసి జన్మ తెచ్చుకుంటాడు. ఆ జన్మంతా ఒంటి మీద వస్త్రం లేకుండా తిరుగుతాడు. ఈ శరీరం ప్రకృతి, ఇది ప్రకృతి ఇంతగా శరీర భావన, దేహ భావన విపరీతంగా జీవాత్మలో, ఆత్మలో కూడా బాగా నాటుకుపోయినవాడు అటువంటి జన్మ. అది అనుభవం. అదొక అనుభవం. అదే విధంగా అసహ్యం. ఆ అసహ్యాన్ని దాటడానికి అనుభవం కావాలి. అనుభవపూర్వకంగానే మనం ఏదైనా దాటగలం, ఏదైనా నేర్చగలం. ఏ అజ్ఞానాన్నైనా జ్ఞానంగా మార్చగలం. అందుకు ఆ అనుభవాన్ని అందించే జన్మలు తెచ్చుకుంటాం. సో, ఎవరి జన్మ వాడిది. ఎందుకు తెచ్చుకుంటున్నాడు? అనుభవం కోసం. ఆ అనుభవం కోరుకున్నాడు. ఆ జన్మ తెచ్చుకున్నాడు. ఈ అనుభవం కోరుకున్నాడు. ఈడి జన్మ. ఇంతకు మించి ఏముంది? ఈ క్లారిటీ వచ్చినాడు సమదృష్టిలో ఉంటాడు. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి ఉండును. జ్ఞాని అయినవాడు, సత్యం తెలిసినవాడు ఓరోరోరోరో! ఈ అనుభవం కోసం వచ్చాడని తెలుసుకొని, వాడి అనుభవాన్ని వాడిని పొందని, వాడికేదైనా సహాయం కావాలంటే చేద్దాము. వాడి అనుభవాన్ని చూసి, వాడి జీవితాన్ని చూసి, వాడి ప్రవర్తన చూసి వాడిని అసహ్యించుకోకూడదు. వాడిని శత్రువుగా భావించకూడదు. కానివాడుగా భావించి దూరం పెట్టకూడదు అనే అవగాహన పెరుగుతాది. సహాయం ఈరోజు నేనేదైనా నేర్చుకోవాలంటే నాకు ఎంతమంది సహాయం చేస్తున్నారు. ఏ ఏ స్వార్థము లేకుండా ఎంతమంది సహాయం చేస్తున్నారు. ఎవరి లెవెల్‌లో వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇంతమంది సహాయంతోనే నేనేదో ఒక విషయాన్ని నేర్చుకోగలుగుతున్నాను. అటువంటప్పుడు నేను నాకు తోచిన సహాయం నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, నన్ను అప్రోచ్ అయిన వాడికి, ఎక్కడ ఉన్నవాడికైనా నేను ఈ సహాయం చెయ్యగలగాలి అనేది ఈ చిన్న పరిస్థితి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు కదా! ఇలా కదా మనకి సమదృష్టి అలవాటయ్యేది. జ్ఞాని అయినవాడు ఇలా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే వాడికి సత్యం తెలుసు. వాడు ఈ అనుభవం కోసమే ఈ జన్మ తెచ్చుకున్నాడు కాబట్టి ఆ అనుభవాన్ని పొందుతున్నాడు. ఇంతకు మించి ఏం లేదయ్యా. జన్మ పరపరలో గొప్ప జన్మ, తక్కువ జన్మ, ఎక్కువ జన్మ ఏం లే. అన్నీ అనుభవాలే. అనుభవ జ్ఞానం కోసమే ఈ తపన, ఈ జన్మ, ఈ ప్రయాస, ఈ ప్రయత్నం. 1 పాయింట్ అజెండా. 19వ శ్లోకం. సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. ఎప్పుడైతే ప్రతి ఒక్కడు వాడి అనుభవం కోసమే జన్మ తెచ్చుకున్నాడు అని గమనించి, ఓహో! వీడు ఇది నేర్చుకోవాలనుకుంటున్నాడా? మనుషుల్ని డీల్ చేయడం. రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళ మధ్యలో వెళ్ళి వాడు వాళ్ళందరూ పెట్టే ఇబ్బందులు పడుతున్నాడు అంటే, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, ఈ రకరకాల మనస్తత్వాల్ని ఎవరిది వాళ్ళుగా అర్థం చేసుకోవడానికే వాడు ఇంతమంది మధ్యలో పడి నలుగుతున్నాడా? ఓకే. అని ఎవరి అనుభవం ఏంటి అనేది వాళ్ళ జీవితాన్ని గమనించి తెలుసుకుంటూ, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళని పొందనిచ్చేంత అవగాహన మనలో డెవలప్ అయితే, మనం ఎలా ఉంటాము? సమభావ స్థిత మనస్కులు. మనస్సులో కూడా సమభావంని మెల్లమెల్లగా నింపుకోవాలి. నింపుకోగా సర్వత్రా అందరిలోనూ ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. ఎప్పుడైతే ఈ సమభావం మనలో, మన మనస్సులో కూడా నింపుకుంటామో, ఈ జన్మలోనే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అందరిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. మనలో భేద భావన అనేది పోతది. జాతి, మత, ఇది, అది, ఎక్కువ, తక్కువ, కుక్క, మనిషి, ఏనుగు, జంతువుల్లో కూడా గొప్ప జంతువు, తక్కువ జంతువు, ఈ జంతువు, ఆ జంతువు, మనుషుల్లో గొప్ప మనుషులు, తక్కువ మనుషులు, ఆ స్కిన్ టోన్, ఈ స్కిన్ టోన్, ఈ భేదాలన్నీ పోయి ప్రతి ఒక్కడిని యాక్సెప్ట్ చేయడం అనేది అలవాటవుతుంది. సమభావంతో జగత్తంతా కూడా జయించిన వారగుదురు.
అందరినీ అంగీకరించడం అనేది అలవాటవుతుంది. యాక్సెప్టెన్స్ అలవాటవుతుంది. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. ఈ ప్రపంచంలో రకరకాల విషయాలుంటాయి. రకరకాల మనస్తత్వాలుంటాయి. రకరకాలుంటాయి. ఎందుకుంటాయి? అవి ఎవడి లెర్నింగ్ కోసం వాడొచ్చాడు. ప్రాపంచిక విషయాలేవి వాడిని డిస్టర్బ్ చెయ్యవు. అంటే వీడు ఇలాంటి మాట్లాడుతున్నాడు. వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. ఈ కంపెనీ ఇలాంటిదంట. ఆ ఉద్యోగం అలాంటిదంట. ఆ రాజకీయ నాయకుడు అలాంటోడంట. ఈ క్రికెటర్ ఇలాంటోడంట. ఆ దేశం అలాంటిదంట. ఈ దేశం ఇలాంటిదంట. ఇవేవి ఉండవు. ఆ దేశం ఒక సమూహంగా ఏం నేర్చుకోవడానికొచ్చిందో అది వాడు నేర్చుకుంటున్నాడు. నాకేంటి సంబంధం? నేనేం నేర్చుకోవాలి? నా ఫోకస్ దాని మీద ఉండాలి. ఈ క్లారిటీతో ఉంటూ విషయాతీత స్థితికి ప్రపంచంలోని విషయాలన్నిటిని దాటి ఎవడు ఏ లెర్నింగ్ కోసం వచ్చాడు అనేది పట్టుకొని ఈ ఏకత్వంలో ఉంటాం. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు. దేన్ని కోల్పోడాడు? సత్ చిత్ ఆనందం. సత్యం వల్ల కలిగే ఆనందాన్ని కోల్పోవడానికి వాడు రెడీగా ఉండడు. ఓకే, దోషాలు వెతకడు. దోషరహితుడు. పరమాత్మ దోషరహితుడు. పరమాత్మ నాలో దోషాలని ఎంచనప్పుడు నేనెందుకు ఎదుటి వాళ్ళు దోషాలను ఎంచాలి? నేను నాలో దోషాలను వెతుక్కుంటాను. నా దోషమేంటి, నా లోపమేంటి అని వెతికి వెతికి నన్ను నేను సరి చేసుకుంటాను. ఇంతవరకే నాకు సంబంధం. మిగతా ఏం నాకు సంబంధం లేదు. సముడు సమానంగా చూస్తాడు. సమభావస్థిత మనస్కులు, ఎవరి మనసులోనైతే సమభావం డెవలప్ అవుతుందో, నింపుకుంటారో జ్ఞానులు, వాడు జ్ఞాని. సచిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు. ఆ జ్ఞానం వల్ల పొందే ఆనందాన్ని వాడు కోల్పోడు. ఆ జ్ఞానం ఇచ్చే ఆనందం యొక్క రుచే వేరు. ఆ రుచి చూసిన వాడు ఇంకోటి కోరుకోడు. జ్ఞానమే కావాలి. నాలో ఉన్న ప్రతి అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. నాలో ఉన్న ప్రతి భేదాన్ని తీసి సమానత్వంలోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కడు అనుభవం పొందడానికి, అనుభవ జ్ఞానాన్ని పొందడానికే జన్మ తీసుకొని వచ్చాడు తప్ప, ఈ విధంగా మేమందరం ఒక్కటే కదా! సృష్టి అంతా సమమే కదా! ఎవడు అనుభవం వాడిది. ఈ క్లారిటీలు ఉన్నవాడు, మనసులో కూడా అదే ఉన్నవాడు పరమాత్మ యందు స్థితుడు. వెంటనే ఆన్సర్లు తెచ్చుకుంటాడు. పరమాత్మతో కనెక్ట్ అయ్యి తన ప్రశ్నలకి, తనలో వచ్చే భావోద్వేగాలు ప్రతి దానికి సమాధానాలు తెచ్చుకుంటాడు. కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. గుణాల్ని కూడా దాటుతాడు. జీవన్ముక్తి, జీవించగానే ముక్తి ప్రాప్తం అవుతుంది. దేని నుంచి? బాధల నుంచి, బాధరబంది నుంచి, దుఃఖాల నుంచి. ఓయమ్మా నాకే కష్టాలు వచ్చాయరో భగవంతుడా. కష్టమిచ్చావా? దీని వెనకేదో లెర్నింగ్ ఉంటది. నాకు ఆ లెర్నింగ్ ఏంటి? కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటాడు. ఎందుకంటే ఒక కొత్త చాక్లెట్ తిన్నంత ఆనందం వస్తది. కొత్త లెసన్ వస్తుంది. కొత్త లెసన్, కొత్త చాప్టర్. టీచర్ ఈరోజు కొత్త చాప్టర్ నేర్పిస్తున్నారు. కొత్త చాప్టర్‌లో కొత్త పాయింట్లు ఏవొస్తాయో అని అంత ఉత్సాహంగా ఉంటాడు. అది చెప్తూ ప్రియ లాభములకు పొంగిపోనడు. ఎవడైతే ఈ జ్ఞానం అనే వెతుకులాటలో ఆ జ్ఞానమిచ్చే ఆనందం, ఆ సత్యమిచ్చే ఆనందంలో తెలియాడుతూ ఉంటాడో, మెల్లగా సమభావం వచ్చింది. సమభావంతో ఇంకొంచెం అవగాహన అయింది. ఆ ఇంకొంచెం అవగాహన ఏం చేసింది? ఇంకా ఉన్న ఏంటిది వేర్పాటు భావన. ఇవన్నీ పోయాయి. అనుభవ జ్ఞానం కోసం వచ్చారు. ఓకే. వెరీ గుడ్. ఎవడి అనుభవం వాడిది. వెరీ గుడ్. నేను అడ్డుపడకూడదు. వెరీ, వెరీ గుడ్. ఏదైనా కష్టం వచ్చింది. ఏంటి? దీని వెనక లెర్నింగ్ ఏంటి? సుఖం వచ్చింది. ఏం తెలియజేస్తుంది? సుఖం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. కష్టం పట్ల పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో ఆ కష్టం వెనక దాగి ఉన్న జ్ఞానం ఏంటో వెతికి ఆ జ్ఞానాన్ని నేను ఆచరణ అయిపోవాలి. ప్రియ లాభములకు పొంగివోనివాడు. లాభం వచ్చింది. లెర్నింగ్‌గా తిప్పాడు. అప్రియములు ఎదురైనప్పుడు, నచ్చంది ఎదురయ్యింది. అప్రియం ఎదురయ్యింది. దాన్ని కూడా లెర్నింగ్‌గా తిప్పేస్తాడు. ప్రియ లాభములు నచ్చినవొచ్చాయి. కోరుకున్నది జరిగింది. ఈ కోరుకున్నది జరగడం వెనక కారణం ఏంటి? వెతుక్కుంటాడు. అప్రియములు నచ్చనిది జరిగింది. దానిలో ఏ లెర్నింగ్ ఉంది? వెతుక్కుంటాడు.
దాన్ని మార్చుకుంటాడు. ఎదురైనప్పుడు కుంగిపోనివాడు, కుంగిపోడు. నచ్చిందొచ్చినా నచ్చందొచ్చినా కుంగిపోడు. అందులో ఉన్న లెర్నింగ్ ఏంటని వెతుక్కొని దాన్ని అలవాటు చేసుకుంటాడు. స్థిరమైన బుద్ధి గలవాడు, బుద్ధిలో జ్ఞానం, సత్యం పట్ల స్థిరత్వం. బుద్ధిలో కూడా సత్యం పట్ల స్థిరత్వాన్ని, ఒకటొచ్చిందంటే ఊరికే రాలా, ఒకటి తెలుసుకున్నానంటే ఊరికే తెలుసుకోలే. నాలో ఒక కోరిక కలిగింది, ఒక వెంటనే ఒక ఒక స్పార్క్ లాగా ఇది చెయ్యాలి, ఈ వర్క్ చెయ్యాలి, లేదంటే ఈ మాట చెప్పాలి, లేదంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనేది అనిపించింది అంటే దీని వెనకున్న సత్యం ఏంటి? బుద్ధి సత్యం వైపు వెళ్ళిపోవాల. మోహ మోహ వివశుడు కానివాడు. ఇలాగ సత్యం వెంటే పరిగెట్టేవాడు మోహంలో ఎందుకు ఇరుక్కుంటాడు? మోహం వాడిని ఇరికించలేదు. అయిన బ్రహ్మవేత్త, అయిన బ్రహ్మవేత్త, సచిదానంద ఘన పరమాత్మ, సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావస్థితుడై. బ్రహ్మవేత్త అంటే ఆత్మ అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, సృష్టి తత్వం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ తత్వం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, ఈ సమయం అంటే ఏంటి, ఈ సమయం కానిదంటే ఏంటి, ఇలాగ ప్రతి విషయం వాడికి తెలుసు. ప్రతి విషయంలో వాడికి ఒక క్లారిటీ ఉంది. బ్రహ్మాండంలో ఉన్న సత్యాన్నంత, బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానానంతా కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కర్మాచరణ ద్వారా జ్ఞానంగా మారుస్తూ ఒక్కొక్క విషయాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త. సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితి ఉండును. ఏకీభావ స్థితిలో ఉంటాడు. ఏం జరిగినా కూడా లెర్నింగేనబ్బా. ప్రాయశ్చిత్తం, కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడం, అందులో ఉన్న సత్యాన్ని వెతకడం, ఇంతకు మించి ఏముంది? స్నేహము, సహాయం, అది నేను అలవాటు చేసుకోగలగాలి అనేది దాని మీదే శ్రద్ధ, దాని మీదే దృష్టి అది చెప్తూ 21 ప్రాపంచిక మోహ వివశుడు. మోహము అంటే ఆ సంశయము, భ్రమ, మోహము, ఈ మూడింటి వెనకున్న కారణాన్ని తెలుసుకోవడం. మోహము అంటే సంశయము, భ్రమ, మోహము. మోహ వివశుడు కానివాడు ఈ మూడింటి వెనకున్న కారణాన్ని తెలుసుకొని అందులో ఇరుక్కోడు. నేను 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 అనుకుంటున్నది నిసత్యమా భ్రమ అనేది కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం ఎలా ఉంటదంటే, కొంతమంది యొక్క ప్రవర్తనని చూసి వీడిట్టాంటి వాడు అని మన బుర్రలో ఒక ముద్ర వేసుకుందాం. అది మన భ్రమ. వాడు ఎట్టాంటి వాడో మనకి తెలీదు. వాడిలాంటి వాడని మనకు అనిపిస్తుంది అంటే మనలో అలాంటి గుణం ఉంది కాబట్టే ఎదుటి వాళ్ళలో మనకది కనిపిస్తుంది. ఇది సత్యం. వాడట్టాంటి వాడు అనేది భ్రమ. వాడట్టాంటి వాడని నాకు అనిపిస్తుంది అంటే నాలో అలాంటిదేమైనా ఉందా అనేది వెతికే ప్రయత్నం చేస్తూ దాన్ని కనిపెట్టడం సత్యం. మనం భ్రమలో ఉంటామా, సత్యంలో ఉంటామా మనం డిసైడ్ చేసుకోవాలి. మనలో కలిగే భావన మనకి తెలియజేస్తుంది మనం భ్రమ, సత్యమా. ఇది మనమే క్లారిటీ తెచ్చుకోవాలి. అందుకే మోహ వివశుడు కానివాడు వాడు ఇరుక్కోడు. భ్రమ, సత్యమని వెతుక్కుంటాడు. వెతుక్కొని దాన్ని దాటే ప్రయత్నం చేస్తాడు. ఇది చెప్తున్నారు. చెప్పాక 21 శ్లోకం చూద్దాం. ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు, ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికానందమును పొందును. ఇందులో చాలా కీలకమైన పాయింట్ ఉందండి. ప్రాపంచిక విషయములందు అనాసక్తమైన అంతఃకరణం. ఇప్పుడు కుటుంబం అనే ఒక ప్రపంచంలో నేనున్నాను. ఈ కుటుంబం అనే ప్రపంచంలో నా ప్రాయశ్చిత్తం ఎవరితో, ఎంతవరకు, ఏ విషయంలో
అనే క్లారిటీ నేను తెచ్చుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి వచ్చేది కాదనను, రానిది కోరను. వచ్చింది కాదనరాదు, రాని దాన్ని కోరరాదు అని ఎందుకంటారు? ఇప్పుడు భర్త అనే ఒక పాత్ర ఉంది, బిడ్డ అనే ఒక పాత్ర ఉంది, అత్తమామలనే పాత్రలు ఉన్నాయి, తల్లిదండ్రులనే పాత్రలు ఉన్నాయి, అన్నదమ్ములనే పాత్రలు ఉన్నాయి, అక్కచెల్లెళ్ళనే పాత్రలు ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రుణం ఉంది, ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉంది, ప్రాయశ్చిత్తం ఉందా, రుణం ఉందా, స్నేహం ఉందా, శత్రుత్వం ఉందా, ఏముంది అనేది తెలుసుకుని ప్రవర్తించినప్పుడు అనాసక్తమై ఉంటాను, ఆశించను, ఆసక్తితో ఉండను. ఎలా అంటే అవసరం లేనివి కూడా పట్టుకున్నవాడు, వాడు ఆత్మతో కనెక్ట్ అవ్వడం వల్ల వాడికి క్లారిటీ వస్తది. ఇప్పుడు ఎలా చెప్పొచ్చంటే, కొంతమందికి అత్తమామల దగ్గరే ఉండి సేవ చేయాల్సిన అవసరం ఉంటది. కొంతమందికి వాళ్ళ పరిస్థితి బాగా లేకపోయినా కూడా దగ్గరుండి సేవ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడో దూరంగా ఉంటారు. వచ్చే అవకాశాలు ఉండవు, ఉండే అవకాశాలు ఉండవు. ఫోన్‌లో మాట్లాడే ఛాన్సెస్ కూడా చాలా తక్కువుంటాయి. ఎందుకు? వాడికి ఆ రుణం లేదు. వాడు ఆ రుణం తెచ్చుకోలా. తెచ్చుకున్న వాడిని నిందించొద్దు, తెచ్చుకున్న వాడిని తప్పు పట్టొద్దు. ఇలాగా ఏది ఎంత వరకుందో అనేది తెలుసుకున్నప్పుడు నేను పక్కవాడి దాంట్లో వేళ్ళు పెట్టను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటా. నా నా పరిమితి ఏంటి అనేది తెలుసుకుని ప్రవర్తిస్తా. అందుకే ప్రాపంచిక విషయములందు అనాసక్తమైన అంతఃకరణము. నా అంతఃకరణంతో నేను చెక్ చేసుకుంటా. సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన వెంటనే ఆత్మతో కనెక్ట్ అవుతాడు. ఇక్కడ నా 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 లెక్కేంటి? నేనేంటి సేవా రుణంతో వచ్చానా? స్నేహం అనే రుణంతో వచ్చానా? లేదంటే బాధ పెట్టి ఆ బాధని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో మార్చుకోవడానికొచ్చానా? కృతజ్ఞత కోసం వచ్చానా? దేనికోసం వచ్చాను? నేను ఎంతవరకు పరిమితం? వంట వరకే పరిమితమా? సేవ వరకు పరిమితమా? వంట, సేవ 2 ఉన్నాయా? లేదంటే వాళ్ళు నాకు అందించాల్సిన ఆర్థిక సహాయం ఉందా? వాళ్ళ నుంచి నాకు ఆర్థిక సహాయం లేదు. నేను ఎంత బుర్రగొట్టుకున్నా నాకు అందదు. అక్కడ ఆ లెక్క లేదు. అప్పుడు అందదు. సేవ చేయాల్సిన లెక్కుంది. చచ్చినట్టు చేసి తీరుతాం. సో, ఎంతవరకు ఉందో అందుకే వచ్చింది కాదనరాదు, రానిది కోరరాదు. ఒక వ్యక్తి నుంచే ఏదొస్తుందో తీసుకోవాలా. ఏది రాదో దాని మీద వెంపర్లాడకూడదు. ఈ క్లారిటీ ఎలాగొస్తది? ఆత్మతో కనెక్ట్ అయ్యి రాకపోవడానికి కారణం ఏంటి? రావడానికి కారణం ఏంటి? తెలుసుకోవడం వల్ల ఆత్మస్థిత ధ్యానజనితమైన ధ్యానం ద్వారా ఆత్మలో స్థితమైన లెక్క చూసుకొని సాత్విక ఆనందమును పొందును. అంతవరకు బాధొస్తది. ఏంటి ఇంత చేసినా కూడా పట్టించుకోరేంటి? కనీసం మెచ్చుకోరు. కనీసం జరుగుబాటు కూడా ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెడతారు గానీ, నాకొచ్చేసరికి పెట్టరు. మరి ఇంత లోకుగా చూడాలా? ఇంత హీనంగా చూడాలా? ఇలాంటి పరిస్థితులని మనం ఎదుర్కొంటాం. ఇలాంటి ఆలోచనలు మనం చాలా వెంటాడాయి. ఎందుకు అంటే, ఆ లెక్క లేదు. ఆ క్లారిటీ ఎలాగొస్తది? ఆత్మ స్థిత ధ్యానజనితమైన ఎప్పుడైతే ఆత్మలో స్థితమై ధ్యానం ద్వారా ఆత్మలో స్థితమై ఉన్న ఈ కార్యకారణ సంబంధములని తెలుసుకుంటామో, ఆ కార్యకారణ సంబంధాల వల్ల అంటే ఇక్కడ నాకు అందుతుంది అంటే ఈ హెల్ప్ ఉంది. ఇక్కడ నాకు అందట్లేదు, ఈ విషయంలో అందట్లేదు అంటే వాడికి నాకు ఈ విషయంలో రుణం లేదు. వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనెప్పుడు వాడికి ఇవ్వలా. మాకు ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు. సో, జరగదు. స్నేహం అనే ట్రాన్సాక్షన్ ఉంది. సో, జరుగుతది. సేవ అనే ట్రాన్సాక్షన్ ఉంది. సో, జరుగుతది. పని అనే ట్రాన్సాక్షన్ ఉంది. సో, జరుగుతది. ఎంతవరకు ఉంది? ఎంతవరకు లేదు? ఇది కూడా చెక్ చేసుకోవడం వల్ల సాత్విక ఆనందం. నాకు పెట్టలేదు అనే బాధ ఉండదు. నేను చేస్తున్నాను అనే గర్వము ఉండదు. ప్రశాంతంగా ఉంటాం. అంటే రాజసంతో వచ్చే ఆనందం, రాక్షసానందం. అది కాస్త పోయి సాత్వికమైన ఆనందం. ఓహో! మాకా లెక్క లేదబ్బా! లేనప్పుడు ఎలా ఇస్తాడు? అనవసరం వాడిని తప్పడ్డం గాని. వదిలేసేయి. హ్యాపీ అయిపోతాం. రిలాక్స్ అయిపోతాం. రిలీజ్ అయిపోతాం. ఈ వేదన నుంచి రిలీజ్ అయిపోతాం. పిదప ఇలాగ రిలీజ్ అయ్యాక సాత్విక ఆనందాన్ని పొందాక
అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును పొందును. ఆత్మతో కనెక్ట్ అయ్యి లెక్క చూసుకొని తనని ఎంతవరకు, నా సీమలు, నా పరిమితి ఎంతవరకు ఉందో నేను అక్కడ నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకుంటా. రిస్ట్రిక్ట్ చేసుకున్నాను కదా. తర్వాత పరమాత్మతో కనెక్ట్ అయ్యి విశ్వం యొక్క సత్యంతో కనెక్ట్ అయ్యి, సరే ఇది ఇది ఇంతవరకు ఉంది, తర్వాత నేను ఇంకేం చెయ్యాలి, నేనేం నేర్చుకోవాలి, ఇంకా నాకేం ఈ ఈ పర్సన్ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ పర్సన్కి నేను అందించాల్సింది ఏంటి, నేను ఎలాగ ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఎంత బ్యాలెన్స్లో ఉండాలి, ఆ ఎరుక నాకు ఇవ్వు, నాకు ఈ విషయాన్ని గంట గంటకి గుర్తు చేస్తూ ఉండు పరమాత్మ అని మనం పరమాత్మతో కనెక్ట్ అయ్యి, ఆ దైవంతో కనెక్ట్ అయ్యి, వాళ్ళ హెల్ప్తో మనల్ని మనం బ్యాలెన్స్లో ఉంచుకుంటూ, మన వరకు మనల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ, పరిమితం చేసుకుంటూ పరమానందాన్ని కూడా చవి చూస్తాము. ముందు ఆత్మతో కనెక్ట్ అవుతాము, తర్వాత పరమాత్మతో కూడా కనెక్ట్ అవుతాము. ఈ విధంగా మనల్ని మనం సమభావం, చిన్న చిన్న విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొచ్చి మరి ఆ సమభావాన్ని మెల్లమెల్లగా కర్మాచరణ ద్వారా జ్ఞానం వచ్చాక అలవాటైన సమభావాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనేది, ఇలా నిలబెట్టుకోవచ్చయ్యా అని నేర్పిస్తున్నారు. నేర్పించాక 22 నుంచి 26 ఈ 5 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, భోగములు అనే ఇచ్చ ఎందుకు, ఎలా, దాన్ని ఎలా దాటొచ్చు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నం, 22 శ్లోకం అండి. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు కావున ఓ అర్జున వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీను భోగ లాలసునకు సుఖములుగా భాషించును, అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విషయేంద్రియ సంయోగం, విషయాలు ఇంద్రియాలు వాటి సంయోగం అనేది ఎప్పుడు జరుగుతుంటది. విషయాలు ఇంద్రియాలు వాటి అట్రాక్షన్ అవి కలవడం అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు కళ్ళున్నాయి, అది చూస్తుంది. చెవులున్నాయి, అది వింటది. చర్మం ఉంది, అది స్పృశిస్తుంది. చేతులున్నాయి, పని చేస్తాయి. కాళ్ళున్నాయి, నడుస్తాయి. బుర్ర ఉంది, ఆలోచిస్తుంది. శరీరం ఉంది, భావన తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది. ఇవన్నీ విషయాలకి ఇంద్రియాలు కనెక్ట్ అవుతుంటే వాటి రియాక్షన్స్, యాక్షన్స్ వాటి సహజంగా అది జరుగుతూ ఉంటది. అయితే వాటి భోగ లాలసులకు భోగమే కావాలి అంటే, ఇది సుఖము, ఇది దుఃఖము అని మనం ట్యాగ్లు పెట్టేస్తాం, స్టిక్కర్లు పెట్టేస్తాం. హాయిగా కూర్చోవడం సుఖం, పరిగెట్టి పరిగెట్టి పని చేయడం దుఃఖం అని మనం కేటగిరైజ్ చేసేస్తాం, విడదీసేస్తాం. మనం భోగం ఉంది, సుఖం ఉంది, ఇది సుఖము అని మనం ఫిక్స్ అయ్యాము అంటే దుఃఖాన్ని కూడా మనం తయారు చేస్తున్నట్టు కదా. అంటే దీన్ని సుఖంగా చూసామంటే దీన్ని దుఃఖంగా చూస్తున్నాం. ఈ సుఖము ఈ దుఃఖము అనేది నువ్వు తయారు చేయకు. నీలో అటువంటి సెపరేషనే పెట్టకు. చూడండి, భోగములన్నీయును భోగ లాలసులకు సుఖములుగా భాషించినను, ఆ క్షణానికి ఇది సుఖము, ఇది దుఃఖము అంటే ఈ నిరంతరము మనసెరిగి ప్రవర్తించే భర్త అనేది సుఖం. మనసెరక్కంట ఎప్పటికప్పుడు వాయిస్తూ అంటున్న అదేమో దుఃఖం అని మనం కేటగరైజ్ చేసాం. కానీ ఈ సృష్టిలో సుఖము దుఃఖము అని రెండు లేవు. లెర్నింగ్ తప్పేం లేదు, అనుభవం తప్పేం లేదు. ఈ ఒక్కదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకంట ఇది సుఖము అని మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని సుఖం అన్నామంటే దానికి సమానంగా దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని మనం దుఃఖంగా పరిగణించేస్తాం. దాన్ని ఏమంటాము, టేప్ చేసేస్తాం, ఫిక్స్ అయిపోతాం, మన మైండ్లో మనం ఫిక్స్ అయిపోతాం. అందుకే సుఖం వస్తే పొంగిపోతాము, దుఃఖం వస్తే బాధపడిపోతాం. సో ఏమన్నారు, భోగలాలసులకు సుఖములుగా భాషించినను, నీకు అనిపిస్తుంది అది సుఖమని, భోగము నీకు సుఖాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఫైనల్గా ఒకదాన్ని సుఖం అన్నావంటే ఇంకో దాన్ని దుఃఖం అంటావు. అది నిస్సందేహంగా దుఃఖహేతువులే. దుఃఖం కూడా తయారు చేస్తావు. అంటే సుఖాన్ని భోగాన్ని సుఖంగా భావించడం వల్ల ఇంకా దేన్నో దుఃఖంగా కూడా భావించడం అనేది అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు చేసుకోవద్దు.
ప్రతిదాన్ని అనుభవపూర్వకంగా జ్ఞానంగా మార్చడానికి వచ్చాము అనే ఈ సింగిల్ పాయింట్ ఎజెండాని పట్టుకుంటే దేన్ని భోగంగాను సుఖంగాను దుఃఖంగాను ఇలాగ విడివిడిగా విడదీసి మనల్ని మనం హింసించుకోం. ఆద్యంతములు గలవి, ఆది అంతం రెండు ఉన్నాయి వాటికి. అంటే దాన్ని మనమే తయారు చేస్తున్నాం. అది సుఖంగా మొదలై దుఃఖంగా మారిపోద్ది, దుఃఖంగా మొదలై సుఖంగా మారిపోద్ది. ఎందుకంటే మనం పెట్టేసాం దాని మీద ఒక ఇంటెన్షన్, ఒక ఫీల్ పెట్టేసాం, ఒక ఇంపోజ్ చేసేసాం. చూడండి మనలో మనమే చూద్దాం. కొంతమందికి ఏంటంటే పని అంటే చిరాకు, చెయ్యబుద్ధి అవ్వదు. ఎవట్రా బాబు ఏంటి బాధ. కొంతమందికి అది విసుగ్గా ఉంటది, పని చేయడం విసుగ్గా ఉంటది, నచ్చదు. ఇంటి పనులు కావచ్చు, వంట పనులు కావచ్చు, ఏదైనా సరే. కొంతమందికి భలే ఇష్టంగా చేస్తుంటారు. బా వంట, ఈ వంట చేయాలి, ఆ వంట చేయాలి, ఆ పని చేసుకోవాలి, ఇల్లు నీట్గా సర్ది పెట్టుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. అంటే ఇద్దరికి రెండు రకాలు ఉన్నాయి కదా. పని ఒక్కటే, ఒకడికి నచ్చుతుంది, ఒకటి నచ్చట్లేదు. అంటే ఈ పనిని దుఃఖంగా చూస్తున్నాడు వీడు, అదే పనిని సుఖంగా చూస్తున్నాడు వీడు. వ్యత్యాసం ఎక్కడుంది? మన భావనల్లో కాదా, మనం పెట్టిన ట్యాగ్ లైన్స్లో కాదా? అందుకే రెండిటిగా చూడకు, అది అనుభవంగా చూడు. భాషించినను దుఃఖహేతులే అనగా అనిత్యములు, ఆద్యంతములు కలవు. అనిత్యం, నిత్యం ఉండదు. ఈరోజు గంటలు కూర్చున్నాం. ఈ రోజంతా ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటలు అస్సలు ఏ పని చేయకుండా, ఏం లేకుండా భోగం అంటే హాయిగా కూర్చోవడం అన్నట్టు కూర్చున్నాం. 24 గంటలు కూర్చున్నాం, నిద్రపోయాం కూర్చున్నాం, ఏం చేయలే. 25వ గంటకి మనకి చిరాకేస్తుంది. బాబో ఇది నా వల్ల కాదురా బాబు, పద 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 అనుకోని పారిపోతాం ఆ గదిలోంచి బయటికి. టెస్ట్ చేసి చూసుకోండి, అనిపిస్తుంది మనకి రెండూ కావాలి. ఎందుకంటే మన 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 డిఎన్ఏలోనే లెర్నింగ్ అనేది ఉంది. ఉన్నదాన్ని గుర్తించక రకరకాల ట్యాగ్ లైన్లు వేసుకొని మనల్ని మనం కన్ఫ్యూజన్లో పెట్టుకొని మనలో మనమే ఇరుక్కుంటున్నాం. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. వివేకి ఇది సుఖమని గాని, ఇది దుఃఖమని గాని, ఇది భోగమని గాని, ఇది వేదనని గాని, ఈ రెండు రకాలుగా విడదీయడు, ఆసక్తి పెట్టడు. ప్రతిదాన్ని లెర్నింగ్గా చూస్తాడు. అనుభవంగా భావించినప్పుడు ఏవీ ఉండవు. భోగమా, భోగం కాదా, ఐశ్వర్యమా కాదా, సుఖమా కాదా, దుఃఖమా, అనుభవంగా భావించినప్పుడు ఈ వ్యత్యాసాలు ఉండవు. ఈ వ్యత్యాసాలు ఉన్నాయంటే మనం అనుభవంగా భావించట్ల. సుఖం అనే భావన పెట్టడం వల్లే దుఃఖం అనే భావన కూడా తనంతట తానుగా తయారవుతుంది. అందుకని సుఖం అనే భావన పెట్టకు, అనుభవం అనే భావన పెట్టు. ఎందుకంటే దానికి ఆపోజిట్ వర్డే లేదు, అనుభవ జ్ఞానం అంతే. అందుకే ద్వంద్వాలకు అతీతంగా అంటారు. ద్వంద్వాల్లోకి వెళ్ళకు, ఏకత్వంలో ఉంటుంది. అనుభవం, లెర్నింగ్ తప్ప ఇంకేం లేదు. జన్మ పరంపర లెర్నింగ్ కోసమే వచ్చాం. అది ఎలాగా? అనుభవపూర్వకంగా లెర్నింగ్, అది చెప్తున్నారు. ఇలా అనుకున్నప్పుడే కర్మ సన్యాసం అనేది సాధ్యపడుతుంది. ఇది సుఖము, ఇది దుఃఖము అనేది కూడా సన్యసిస్తాం. ఇది అనుభవం అనే లెక్కలోకి వస్తాం. అప్పుడు నాకు సుఖపెట్టిన వాడు వీడు, దుఃఖపెట్టిన వాడు వీడు అని ఈ ఈ పర్సన్స్ని విడదీయడం కూడా పోద్ది. పోదా? దాటమా? ఆలోచించండి. ఈ శరీరమును విడవక ముందే ఇవన్నీ ఎప్పుడు చెయ్యాలయ్యా? చనిపోయిన తర్వాత హాయిగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే క్రోధం, కామ క్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. ఈ సుఖాలు, దుఃఖాలు, అనుభవాలు ఇవన్నీ ఎప్పుడుంటాయి? శరీరం ఉన్నప్పుడే పొందగలవు. ఏం నేర్చుకోవాలన్నా, ఏ అనుభవాన్ని పొందాలన్నా, ఏ అనుభవాన్ని జ్ఞానంగా మార్చాలన్నా, కామక్రోధాదుల ఉద్వేగాలు, ఈ ఉద్వేగాలన్నింటినీ అదుపులోకి తేవాలన్నీ ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయి? శరీరం ఉన్నప్పుడే. శరీరం లేదు, ఆస్ట్రల్ ప్రపంచంలో ఏముంది? తలుచుకోగానే ప్రత్యక్షం అయిపోతుంది. కిక్కే ఉంటుంది. కష్టపడి గడించిన దానికి ఎవడో ఇస్తే తిని కూర్చునే దానికి డిఫరెన్స్ లేదు. ఆలోచించండి.
దాని విలువ మనకి తెలుస్తుంది, ఇంత కష్టపడితే ఇది వచ్చిందబ్బా అని దాన్ని ఒక ఒక ట్రాఫీగా, ఒక గిఫ్ట్గా చూస్తాం, ఒక గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరము విడవక ముందే, అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకోగల సాధకుడే మన ప్రయత్నపూర్వకంగా మన కామ కామము, క్రోధము, వీటన్నిటినీ ఎలా కంట్రోల్ చెయ్యాలి అనే లెర్నింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. వాడే నిజమైన సుఖీ యోగి. అంటే ఏంటి? ఇక్కడ సుఖం అంటే ఏంటి? ప్రశాంతత. పని చేస్తూ దానికి అంటే వాటిని కంట్రోల్ చేయడం, కామక్రోధాదుల ఇటువంటి ఉద్వేగాలు, భావనలు మనలో ఉద్వేగాన్ని రేపుతాయి కదా. కోరిక మనలోని ఉద్వేజితుడు చేస్తాయి, ఇంటెన్షన్ లేపుతాయి. క్రోధము మనలోని ఇంటెన్షన్ లేపుతాయి, ఉద్వేగానికి గురి చేస్తాయి. ఇటువంటివన్నీ ఈ ఉద్వేగం యొక్క ప్రభావంతోనే ఇది ఏం చెయ్యాలి, ఇది ఉంచుకోవాలా వద్దా, ఇది నేర్చుకోవాలా వద్దా, ఇది కావాలా వద్దా అనే అవగాహన వస్తుంది కదా. సెర్చింగ్లోకి వెళ్తాం కదా, ఆ సెర్చింగ్ వల్ల లెర్నింగ్ అవుతుంది కదా. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? శరీరం ఉన్నప్పుడే అవుతుంది. ఈ లెర్నింగ్ ద్వారా పొందే సుఖం ప్రశాంతత. మన ఆలోచనలలో ఉన్న సుఖము భోగం, కానీ దైవం చెప్పే సుఖం ప్రశాంతత వస్తుంది. వాడు యోగత్వాన్ని పొందుతాడు. యాక్చువల్గా ఏం కోరుకుంటుంది? ఇలా 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 బుర్రలో ఆలోచన రాగానే ప్రత్యక్షం అయిపోతుంది, ఇంకేముంది అక్కడ. అందుకే బ్రతికుండగానే సాధించాలి, అందుకే జన్మ తీసుకుంటున్నాం. కానీ లెర్నింగ్ని కూడా ఒక పనిష్మెంట్గా చూడడం వల్లే దానిలో కిక్ పొందలేకపోతున్నాం. సమిష్టి అంతరాత్మయందే సుఖించువాడు వాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. అంతరాత్మయందే సుఖించువాడు అంటే అంతరంగంలోనే వచ్చే ఎమోషన్స్, తనలో వచ్చే భావోద్వేగాలు, ఎమోషన్స్, ఒక పరిస్థితి తనలో క్రియేట్ చేసే ఇవన్నిటిని కూడా చెక్ చేస్తూ వాటిని అక్కడే ఉంచి ఆ ఎమోషన్ని చెక్ చేసి, ఈ ఎమోషన్ నాకు ఎందుకు వచ్చిందని వెంటనే ఎక్కడికి వెళ్ళాలా? ఆత్మయందే రమించువాడు. ఆత్మ ద్వారా సత్యాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞాని అయినవాడు. ఓహోహో, ఎవరైనా నన్ను ఇలా అంటే నాకు ఇంత కోపం వస్తుంది, ఎందుకు ఇంత కోపం వస్తుంది, ఏ కారణంగా వస్తుందని ఆత్మలో చెక్ చేస్తుంది. ఓకే, నేను 10 మందిని 10 రకాల మాటలు అంటే వాడు ఎంత బాధపడ్డాడు అనేది, వాడికి ఎంత కోపం వచ్చింది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను ఈ ప్రణాళికలో ఇది తెచ్చుకున్నా, అందుకని నాకు ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే, నేను గతంలో ఇలా అనడం వల్ల ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ క్షమ చెప్పుతూ, ఎవరిని ఈ విధంగా అనకూడదు అని ఆ పరిస్థితి నుంచి ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆత్మజ్ఞాని అయినవాడు. ఈ జీవుడుగా నేర్చుకున్న జ్ఞానాన్ని జీవాత్మలోను మెల్లగా ఆత్మలో కూడా స్థాపన చేసినవాడు అయిన సాంఖ్యయోగి, జ్ఞానయోగి సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. బ్రహ్మాండమంతా తిరుగుతూ కూడా వాడు నిర్వాణంలోనే ఉండగలడు. ఎన్ని రకాల మనుషులు చుట్టూ ఉన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, అయిన వాళ్ళే అనరాని మాటలన్నా, హీనంగా చూసినా, ఘోరంగా చూసినా, ఏ విధంగా చూసినా కూడా వాడు యాక్సెప్ట్ చేయగలడు. ఎందుకంటే వాడు ఎలా ఉన్నాడు? అంతరంగంలో సుఖం, అంతరాత్మయందే సుఖించువాడు. సుఖం ఎలాగొస్తుంది? రియాక్షన్స్ ఇవ్వకుండా రియాక్షన్ని చెకింగ్గా మార్చితే ప్రశాంతత. ఇందాక చెప్పారు కదా, నిజమైన సుఖి ఇది. అంతరంగ లోతుల్లో ప్రశాంతతని పెట్టుకున్నాడు, అందుకే వాడు భావోద్వేగాల్ని కూడా చెక్ చేస్తాడు. ఎలా చెక్ చేస్తాడు? ఆత్మలోకి వెళ్ళి చెక్ చేస్తాడు. చెక్ చేసి ఓకే, దీని వెనక కారణం ఇది అని ఆత్మజ్ఞాని ఈ జ్ఞానాన్ని ఆత్మలో కూడా నిక్షిప్తం చేస్తాడు. అందువల్ల బ్రహ్మ నిర్వాణమును పొందు. బ్రహ్మాండం అంతా ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాడి ప్రశాంతతను వాడు కోల్పోడు. అది చెప్తున్నారు. నాదే ఇది అంటే ఎలా అంటే చెకింగ్ అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితి నాదా వాడిదా? అంటే ఈ పరిస్థితిలో లోపం నాదా ఎదుటివాడిదా? ఫస్ట్ నాదా చెక్ చేస్తాడు. నాదా?
సరే అయితే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో మార్చేస్తా. ఎదుటివాడిదా? వాడి గుణాలు వాడిష్టం, వాడి లెర్నింగ్ వాడిష్టం, వాడి అనుభవం వాడిష్టం, నాకేంటి సంబంధం? వదిలిగలుగుతాడు. రెండు విషయాల్లోనూ ఎదుటివాడిది పొరపాటు అయితే వాడి గుణం, వాడి లెర్నింగ్, వాడి అనుభవం నాకేంటి సంబంధం వదిలిగలుగుతాడు. తనది, నాది, ఇక్కడ లోపం నాది, నా పొరపాటు అని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? దాన్ని సరిచేస్తాడు. సో ఎలాగైనా సరే వాడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. ఈ విధంగా ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉంటూ ఆత్మలోకి వెళ్ళి చెకింగ్ చేసుకుంటూ ఎటువంటి భయానికి లోను కాకుండా తన లెర్నింగ్ తాను తీసుకుంటాడు. ఏకీభావస్థితుడై ఒకటే భావన. ఇక్కడ పర్సన్ నాట్ ఇంపార్టెంట్, పరిస్థితి ఇంపార్టెంట్. అందరం లెర్నింగ్ కోసం వచ్చిన వాళ్ళమే. ఎవడు అనుభవం వాడిది. ఎందుకు నేను ఎవరినైనా తప్పట్టాలి? ఏదైనా తప్పట్టాలని నన్ను నేను చెక్ చేసుకోవాలా? నాలో ఏమైనా లోపం ఉందా చెక్ చేసుకోవాలా? లేదు, వదిలేయి. ఎదుటివాడిది నాకేంటి సంబంధం? ఎవడిచ్చింది వాడు పొందుతాడు, నేనిచ్చింది ఇంకోటి పొందడు కదా. ఎవడిచ్చింది వాడు పొందుతాడు, వాడు చూసుకుంటాడబ్బా, నాది నేను చూసుకుంటా అని సింపుల్గా తేల్చుకోగలడు. 25 పాపరహితులను, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందును. అదొక కేటగిరీ. అక్కడ కొన్ని పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ కొన్ని పాయింట్స్ వచ్చాయి. పాపరహితులు, కర్మాచరణ ద్వారా ప్రతి కర్మని జ్ఞానంగా మార్చడం ద్వారా వాడి పాపకర్మలన్నిటినీ వాడు జ్ఞానంగా మార్చేశాడు. తర్వాత వాడికి పాపం అంటే ఏంటో తెలియదు, వాడు చేసుకుంటూ పోతాడు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ విభేదన కూడా లేదు. అనుభవం, జ్ఞానం, ఇది తప్ప ఇంకో పాయింటే ఉండదు. ఎజెండాలో ఈ పాయింటే ఉండదు. నెక్స్ట్, జ్ఞాన ప్రభావమున ప్రతి సమయంలోన చూడండి, సమస్త సంశయముల నివృత్తి. తనలో తనకు కలిగే ప్రతి సంశయాన్ని జ్ఞానం యొక్క సహాయంతో నివృత్తి చేసుకుంటూ ఉంటాడు, క్లియర్ చేసుకుంటూ ఉంటాడు. సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును. సర్వప్రాణుల హితము అంటే ఈ సృష్టిలో అందరూ బాగుండాలి, అన్ని ప్రాణులు బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అని, నేను హింస చెయ్యకూడదు, నేను ఇలా ఉండకూడదు అనే స్థితి నుంచి అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, అందరూ దివ్యత్వంలోకి వెళ్ళాలి, ఎవడి అనుభవాన్ని వాడు పొందుతూ దాన్ని జ్ఞానంగా మార్చుకోగలగాలి అని సర్వ ప్రాణుల హితము, అందరి శ్రేయస్సును కోరేవాడు. నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును. ఎప్పుడూ నిశ్చలంగా ఉంటూ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా అక్కడి నుంచి సందేశం తెచ్చుకోవడం, వాళ్ళు ఇచ్చే సందేశాన్ని వెంటనే రిసీవ్ చేసుకోవడం, చేసుకుని దాన్ని నివృత్తి చేసుకోవడం. అగు బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానమంతా కూడా దేనిది? ఏ జ్ఞానము? ఆత్మతత్వము, సృష్టితత్వము, పరమాత్మతత్వము, ఇవన్నీ అవగాహన ఉన్నవాడు. ఇలా మెల్లగా ఇవన్నీ కూడా అర్థమవుతాయి. బ్రహ్మ నిర్వాణమును పొందురు. ఎక్కడికి వెళ్ళేవాడు నిర్వాణంలోనే ఉంటాడు. నెక్స్ట్, కామక్రోధ రహితులను, చిత్తవృత్తులను జయించిన వారును అయ్యి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు. కామ క్రోధ రహితులు, చిత్తవృత్తులను జయించిన వారు. చిత్తవృత్తులు, చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారము, వీటి యొక్క వృత్తులు, వాటి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఒకటి ఒకటి సత్యం యొక్క సహాయంతో, లెర్నింగ్ యొక్క సహాయంతో, వెతుకులాట యొక్క సహాయంతో క్లియర్ చేసేవాడు. జయించిన వారును పరబ్రహ్మ ఎలా జయిస్తాం? అనుభవంగా చూడగలిగినప్పుడు, దాన్ని వెనకున్న కార్యకారణ సంబంధాలని వెతికినప్పుడు జయించగలవు. పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులు. పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారం, జ్ఞాని అయిన వాడు ఈ పరమాత్మ కనెక్టివిటీలో అంతటిను శాంత పరబ్రహ్మ పరమాత్మనే గోచరించును.
ఈ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి కూడా ఎందుకొచ్చాడు? వీడు మెల్లమెల్లగా అనుభవ జ్ఞానాన్ని పొందుతూ, వాడు కూడా పరమాత్మలాగా మారడానికొచ్చాడు. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా దివ్య జ్ఞానాన్ని పొందుతూ, మెల్లమెల్లగా దివ్యమైన ఆ స్థితికి వెళ్ళే ప్రయత్నం కోసమే వచ్చాడు. పరమాత్మ కావాలనే అందరూ చూడండి. శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూడగలుగుతాడు. వీడు దైవంగా మారడానికొచ్చినాడే, వాడు దైవంగా మారడానికొచ్చినాడే, వీడు దైవంగా మారడానికొచ్చినాడే. ఇంక ఎవరు వేరు? ఇది అలవాటవుతది. అది చెప్తూ 27, 28 ఇదెలాగ సాధ్యం? ఇంతలాగా అంటే ఈ ఈ కర్మాచరణ ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఏది సరి అయినది, ఏది సరి కానిది, ఏది అనుభవము, ఏది కాదు, ఏది జ్ఞానము, ఏది కాదు, ఎటువంటి విభేదనలు మనలో ఉండకూడదు. ఒక అనుభవం ప్రతీదీ అనుభవాన్ని పట్టుకోవడం వల్ల ఎన్ని విభేదాలను మనం దాటుతాము. ఇవన్నీ కూడా స్థిరంగా ప్రతి క్షణం ఈ లెర్నింగ్ ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? 28, 27, 28 ధ్యాన యోగం. బాహ్య విషయ భోగములను చింతన చేయక ఆలోచనలన్నీ పక్కన పెట్టి వాటిని పారద్రోలవలెను. బాహ్య విషయ చింతనలను బయట జరిగే బయట జరిగే విషయాల పట్ల మన బుర్రలో జరిగితే చింతనలు ఆలోచనలన్నీ పారద్రోలవలెను, పక్కన పెట్టవలెను. దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. దృష్టి స్థిరంగా ఉంచాలి. దృష్టి ఎక్కడ పెట్టాలి? నాసికమునందు ప్రసరించుచున్న ప్రాణ అపాన వాయువులను సమస్థితిలో నడుపవలను. ముక్కులోంచి వెళ్ళే ప్రాణవాయువు, అపాన వాయువు, లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి, దీన్ని గమనిస్తూ 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 దృష్టిని స్థిరంగా ఉంచగలం. అందుకే మనకి ఏమంటారు? శ్వాస మీద ధ్యాస. ధ్యాస అక్కడక్కడ ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ధ్యాస ఆలోచన నుంచి తీసుకొచ్చి శ్వాస మీద పెట్టండి అయ్యా, పెట్టవలెను. తర్వాత ఈ ప్రక్రియల ప్రభావమున ఇలా చెయ్యగా 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 మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. నిరంతర ధ్యాన సాధన అనేది తప్పదు, చేసి తీరాల్సిందే. ఇట్టి సాధన వలన మోక్ష పరాయణుడైన ముని ఇలా సాధన చేయగా చేయగా అంటే అటు జ్ఞానాన్ని పొందాలి, ఇటు ధ్యాన సాధన చెయ్యాలి. ఈ రెండు సైమల్టేనియస్‌గా చేయడం వలన ఇచ్ఛా, భయ, క్రోధరహితుడై సదా ముక్తుడగును. ఇచ్చల పట్ల, భయాల పట్ల, క్రోధం పట్ల ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తుంటాడు. వాటి యొక్క ప్రభావం వీడి మీద ఉండదు. ఎప్పటికప్పుడు ముక్తి పొందుతూ ఉంటాడు. విడుదల పొందుతూ ఉంటాడు వీటన్నిటి నుంచి. ఈ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం. భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. భగవంతుడి యొక్క తత్వం చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్త లోకములకును, లోకేశ్వరులకును అధిపతి. లోకాలకి, లోకేశ్వరులకి భగవంతుడు అధిపతి. యజ్ఞములకు, తపస్సులకు భోక్త. ఏదైతే యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ మనం చేసే సాధనలన్నీ కూడా ఆయన అందించినవే. మనుషుల్ని సృష్టించినప్పుడే నేను యజ్ఞాలను కూడా సృష్టించానని చెప్పారు కదా. ఆయన మనకు అందించినవే. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అన్ని ప్రాణుల పట్ల ఆత్మీయంగా ఉంటారంట. అంటే భగవంతుడు అందరి పట్ల ఒకే బంధంతో ఉన్నారు. స్నేహం అనే బంధంతో. ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు. అవ్యాజమైన దయ, అవ్యాజమైన కరుణ, స్నేహం ఉంది. పరమ ప్రేమ స్వరూపుడు. అందరి పట్ల, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి పట్ల ప్రేమ ఉంది. ఈ భగవత్ తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును. భగవంతుడంటే మిమ్మల్ని ఆడుకుంటున్నాడు, చేస్తున్నాడు అనే ఒక భ్రమ ఉంది కదా. ఆ భ్రమని తొలగించుకోవాలంటే ఇది భగవంతుడు. భగవంతుడంటే యజ్ఞములకును, తపస్సులకును భోక్త. ఈ యజ్ఞాలు, ఈ తపస్సులు, ఈ సాధనలు, ఈ ప్రక్రియలు, ఈ జీవన విధానాలు, ఈ కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ మనుష్యులు, సృష్టి అంతా ఎవరు తయారు చేశారు? ఆ భగవంతుడి యొక్క అందించినదే. సమస్త లోకములకును, లోకేశ్వరులకును అధిపతి. లోకాలకి, ఆ లోకాల్ని పాలించే వాళ్ళకి కూడా ఆయన అధిపతి. అలాగని అధిపతి కదా అని అధికారం చూపిస్తాడా? సమస్త ప్రాణుల పట్ల ఆత్మీయుడు, అవ్యాజ దయాళువు, స్నేహము, ప్రేమ, కరుణతో ఉంటారు. ఏం చేసినా కూడా అంగీకరిస్తారు. అంగీకరిస్తూ అయ్యో సర్లే, దీని ద్వారా నేర్చుకుందులే,
ఇది చేస్తూ 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 ఇది చెయ్యొచ్చా చేయకూడదని అవగాహన నీ అంతటి నీకు వస్తుంది. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. అవ్యాజ దయాళువు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును. భగవంతుడి యొక్క తత్వం ఇది అనే ఈ సత్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వాడు మెల్లమెల్లగా తనలో కూడా ఈ లక్షణాల్ని డెవలప్ చేసుకుంటాడు అని కర్మాచరణ కర్మ సన్యాసం. కర్మ సన్యాసం కర్మాచరణ చేస్తూ జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని ఆచరిస్తూ కర్మయోగాన్ని ఆచరిస్తూ దాన్ని జ్ఞాన కర్మ సన్యాస యోగంగా మారుస్తూ తద్వారా కర్మ సన్యాసాన్ని అవగాహన చేసుకున్నవాడు మెల్లగా తాను దైవంగా మారడానికి వచ్చిన వాడే కదా, వాడు మెల్లమెల్లగా దైవంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కర్మయోగం లేకుండా కర్మయ సన్యాసము లేదు, కర్మ సన్యాసం అవ్వాలంటే కర్మయోగం ఆచరించి తీరాల్సిందే అనే దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక అద్భుతమైన అధ్యాయం కర్మ సన్యాస యోగం. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.